హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. ఈ రోజు మనం డీసీ టుమారోవర్స్ కంప్లీట్ టైమ్ లైన్ ని చూడబోతున్నాం. 10 మేజర్ మూవీస్, ఒక కాంటెక్స్ట్ సెట్టింగ్ మూవీ, అలాగే ఇంకొన్ని షార్ట్ మూవీస్ గా వచ్చిన ఈ టుమారోవర్స్ ఫ్రాంచైజ్ కి పునాది పడింది మాత్రం దీనికి ముందు డీసీ యానిమేటెడ్ మూవీ యూనివర్స్ లో భాగంగా వచ్చిన చివరి మూవీ అయిన జస్టిస్ లీగ్ డార్క్ అపోకలిప్స్ వార్ మూవీలో. డీసీ యానిమేటెడ్ మూవీ యూనివర్స్ క్రియేట్ అవడానికి కారణమైన ఆ ఫ్లాష్ టుమారోవర్స్ క్రియేట్ అవడానికి కూడా కారణం అవుతాడు. అసలు ఈ టుమారోవర్స్ ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది, అసలేం తర్వాత ఏం జరిగింది అనేది ఒక కథలా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో వచ్చే కాంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు చూపించే ఎంకరేజ్మెంట్ ఇలాంటి కాంప్లెక్స్ టైమ్ లైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. అలాగే నెక్స్ట్ వీక్ ఎంసీయూ కంప్లీట్ టైమ్ లైన్ లో భాగంగా నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతుంది. ఈ లోపు దీనిని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్ తో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఎర్త్ ని కాంకర్ చేయడానికి ఎర్త్ వైపు డార్క్ సైడ్ అపోకలిప్స్ వరల్డ్ వస్తుందని తెలుసుకున్న సూపర్ మ్యాన్ ఎర్త్ ని కాపాడడానికి తన టీం అయిన జస్టిస్ లీగ్ తో కలిసి డార్క్ సైడ్ అపోకలిప్స్ మీద దాడి చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఫ్లాష్ అలాగే జాన్ కాన్స్టంటైన్ వద్దని వార్న్ చేస్తున్నప్పటికీ సూపర్ మ్యాన్ ఫోర్స్ చేయడంతో ఇంక చేసేది లేక జస్టిస్ లీగ్ డార్క్ సైడ్ అపోకలిప్స్ మీద దాడి చేయడానికి బయలుదేరుతుంది. కానీ వీళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే డార్క్ సైడ్ సైబార్గ్ ద్వారా వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని తెలుసుకుని వీళ్ల మీదే ఎదురు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. జస్టిస్ లీగ్ అపోకలిప్స్ చేరుకున్న తర్వాత వీళ్ళెవ్వరూ ఊహించని విధంగా పారాడీమన్ ప్లస్ డూమ్స్డే హైబ్రిడ్ గా తయారు చేయబడిన పారాడూమ్స్ వీళ్ల మీద అటాక్ చేసి చాలా మంది హీరోస్ ని చంపేసి మిగిలిన వాళ్ళని డార్క్ సైడ్ కి అప్పగించడంతో తను వాళ్ళని తన కాంక్వెస్ట్ లో తన కోసం పనిచేసే బానిసలుగా మార్చేస్తాడు. సూపర్ మ్యాన్ కి లిక్విడ్ క్రిప్టోనైట్ ని ఇంజెక్ట్ చేసి తనని పనికిరాకుండా చేస్తాడు. సైబార్గ్ ని తన ప్లానెట్ లోకి ఫుల్లీ ఇంటిగ్రేట్ చేసి బ్యాటిల్లో ఇంజ్యూర్ అయిన వండర్ ఉమెన్ అండ్ మిగతా వాళ్ళకి తన పార్ట్స్ ని అమర్చి తన ద్వారా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. బ్యాట్మ్యాన్ మైండ్ ని కంట్రోల్ చేసి తన ప్లాన్స్ ని తూచా తప్పకుండా పాటించే ఒక అసిస్టెంట్ లా మార్చేసుకుంటాడు. ఎర్త్ మీద హ్యూజ్ మెషిన్స్ ని ఏర్పాటు చేయించి వాటి ద్వారా ఎర్త్ మోల్టెన్ కోర్ లో నుంచి మ్యాగ్మాన్ ఎక్స్ట్రాక్ట్ చేయించి తన ప్లానెట్ కి కావాల్సిన ఫ్యూయల్ ని సప్లై చేయించుకుంటూ ఇంకా తన ప్లానెట్ కి కావాల్సిన పవర్ జనరేటర్ గా ఫ్లాష్ ని వాడుకుంటాడు. చూస్తూ ఉండగానే 2 ఏళ్లు గడిచిపోతాయి. ఎర్త్ కోర్ లో నుంచి మ్యాగ్మా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉండడం, అలాగే ఎర్త్ సర్ఫేస్ పై పారాడమ్స్ చేసే దాడి వలన ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇంకా దానిని ఆపడానికి సూపర్ మ్యాన్ మిగిలి ఉన్న టీంతో కలిసి లోయిస్ లేన్ ప్లాన్ చేసినట్టుగా అపోకలిప్స్ వరల్డ్ మీదకి చేరుకుని అక్కడే చిక్కుకుపోయిన మిగిలిన వాళ్ళని రక్షించి దానిని డిస్ట్రాయ్ చేసి తిరిగి వద్దాం అని దాని మీదకి వెళ్తాడు. అక్కడికి చేరుకున్న వాళ్ళకి వండర్ ఉమెన్ మిగతా వాళ్ళు అడ్డుపడినప్పటికీ కాన్స్టంటైన్ వండర్ ఉమెన్ ని ఆ మాయ నుంచి విడిపించడంతో తను వాళ్ళకి allyగా మారుతుంది. అపోకలిప్స్ పవర్ జనరేటర్ గా మారిన ఫ్లాష్ ని విడిపించడమే కాకుండా ఆ ప్లానెట్ లోకి ఫుల్లీ ఇంటిగ్రేట్ అయిన సైబార్గ్ ని కూడా డార్క్ సైడ్ మాయ నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు కాన్స్టంటైన్. తన కాంక్వెస్ట్ లో భాగంగా గ్రీన్ ల్యాంటన్స్ ని చంపుతూ గ్రీన్ ల్యాంటన్ కార్ప్స్ హోమ్ ప్లానెట్ అయిన ఓవాని డిస్ట్రాయ్ చేస్తున్న డార్క్ సైడ్ ని అపోకలిప్స్ పై జరుగుతున్న దాని గురించి బ్యాట్మ్యాన్ వార్న్ చేయడంతో తను అపోకలిప్స్ మీదకి తిరిగి వస్తాడు. టీన్ టైటన్స్ లో మిగిలి ఉన్న బ్యాట్మ్యాన్ కొడుకైన డేమన్ వలన బ్యాట్మ్యాన్ డార్క్ సైడ్ మైండ్ కంట్రోలింగ్ నుంచి బయటపడతాడు. ఇంకా డేమన్ గర్ల్ ఫ్రెండ్ అయిన రేవెన్ తన సోల్ జెమ్ లో బంధించిన తన ఫాదర్ అయిన ట్రైగర్ ని కాన్స్టంటైన్ తో బయటికి రప్పించేలా చేసి డార్క్ సైడ్ తో ఫైట్ చేయించేలా చేస్తుంది. కానీ దానికంటే ముందు ట్రైగన్ సూపర్ మ్యాన్ ని పొసెస్ చేసి తనలో ఇంజెక్ట్ చేయబడిన లిక్విడ్ క్రిప్టోనైట్ ని బర్న్అవుట్ చేసి తనని కంట్రోల్ చేస్తున్నప్పుడు పారాడూమ్స్ అటాక్ చేయడం వలన ఎర్త్ మీద చనిపోయిన లోయిస్ లేన్ ని చూసిన సూపర్ మ్యాన్ ట్రైగన్ నుంచి బ్రేక్ ఫ్రీ అయి డార్క్ సైడ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కాన్స్టంటైన్ కంపల్ చేయడంతో డార్క్ సైడ్ తో ఫైట్ లోకి ట్రైగన్ దిగితే సైబార్గ్ ప్లాన్ చేసినట్టుగా జస్టిస్ లీగ్ అపోకలిప్స్ నుంచి ఎస్కేప్ అయి ఎర్త్ మీదకి తిరిగి వచ్చేస్తుంది. ఇంకా డార్క్ సైడ్ అండ్ ట్రైగన్ ఒకరితో ఒకరు కొట్టుకునేలా అన్నోన్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ లో వాళ్ళని ట్రాప్ చేస్తూ సైబార్గ్ అపోకలిప్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ తనని తాను అంతం చేసుకుంటాడు. ఎర్త్ మీదకి తిరిగి వచ్చిన మిగిలి ఉన్న జస్టిస్ లీగ్ ఎర్త్ కి జరిగిన డ్యామేజ్ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటే కాన్స్టంటైన్ కన్విన్స్ చేయడంతో జరిగిన డ్యామేజ్ ని రివర్స్ చేస్తూ టైమ్ లైన్ ని రీసెట్ చేద్దామని ఫ్లాష్ పాయింట్ ని క్రియేట్ చేయడానికి పరిగెడతాడు. ఫ్లాష్ చేసిన ఆ పని వలన మొదలైందే టుమారోవర్స్. ఫ్లాష్ టైమ్ లైన్ ని రీసెట్ చేసిన తర్వాత మెలకు వచ్చిన జాన్ కాన్స్టంటైన్ ఒక మిస్టీరియస్ హౌస్ లో ఉంటాడు. తన 50th బర్త్డేని తనతో సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన తన వైఫ్ అండ్ తన ఫ్రెండ్స్ తనకి సర్ప్రైజ్ నిస్తారు. అది తను అనుకున్నట్టుగా కొంతసేపు ప్లెజెంట్ గా ఉన్నప్పటికీ తరువాత వాళ్ళందరూ మాన్స్టర్స్ గా మారి తననే తినేస్తారు. మెలకు వచ్చిన కాన్స్టంటైన్ బెడ్రూమ్ లోకి వెళ్ళినా, బాత్రూమ్ లోకి వెళ్ళినా, లివింగ్ రూమ్ లోకి వెళ్ళినా తన ఫ్రెండ్స్ అలాగే తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన తన వైఫ్ మొదట మామూలుగా కనిపించినప్పటికీ తరువాత మాన్స్టర్స్ గా మారి తనని తినేస్తూ ఉంటారు. అది అలా కొన్ని రోజులు జరిగిన తరువాత
రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా, సంవత్సరాలు దశాబ్దాలుగా, దశాబ్దాలు శతాబ్దాలుగా తను ఆ ఇంటిలో మాన్స్టర్స్ గా మారుతున్న తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత తినేయబడుతూ ఉంటాడు. తను ఒక ఇల్యూజన్ లో చిక్కుకుపోయాను అని తెలుసుకున్న కాన్స్టంటైన్ అసలు అదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో ఆ ఇల్యూజన్ నుంచి బయటికి వస్తూ తన గతంలోకి తొంగి చూసినప్పుడు స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ జస్టిస్ గా ఉండే కాస్మిక్ ఎంటిటీ అయిన స్పెక్టర్ తో తనకి జరిగిన కాన్వర్సేషన్ గురించి తెలుస్తుంది. తనకి తెలియని అతీత శక్తులతో ఆటలాడుతూ ఫ్లాష్ పాయింట్ ని క్రియేట్ చేస్తూ యూనివర్స్ కి డ్యామేజ్ జరిగేలా ఫ్లాష్ న్యూస్ గొల్పిన నేరానికి కాన్స్టంటైన్ ని హౌస్ ఆఫ్ మిస్టరీలో బంధించానని స్పెక్టర్ చెప్తాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కాన్స్టంటైన్ తన పనిష్మెంట్ ని అనౌన్స్ చేయమని స్పెక్టర్ ని అడగడంతో స్పెక్టర్ జాన్ కాన్స్టంటైన్ పనిష్మెంట్ ని అనౌన్స్ చేస్తాడు. కాన్స్టంటైన్ తన సోల్ ని అప్పటికే 3 డీమన్స్ కి అమ్మేసి ఉండడంతో తనని ఎటర్నిటీ వరకు టార్చర్ చేయడానికి తన సోల్ ని క్లెయిమ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిన ఆ 3 డీమన్స్ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఆ మూడింటిని స్పెల్లో బంధించి కాన్స్టంటైన్ ఆ హౌస్ ఆఫ్ మిస్టరీ నుంచి ఎస్కేప్ అవుతాడు. తనకి దక్కిన ఆ ఫ్రీడమ్ ఎంతోసేపు నిలవదు. కాస్మోస్ లో తిరుగుతున్న ఆ కాన్స్టంటైన్ కి స్పెక్టర్ ఎదురుపడతాడు. నన్నెందుకిలా టార్చర్ చేస్తున్నావు అని కాన్స్టంటైన్ అడిగితే నేను నిజానికి నువ్వు చేసిన మిస్టేక్ నుంచి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉండమని ఆ హౌస్ ఆఫ్ మిస్టరీలో నిన్ను పెట్టాను. కానీ నువ్వే నీ ఆలోచనలతో వాళ్ళని డీమన్స్ గా మార్చేసుకుంటున్నావు అని స్పెక్టర్ చెప్పడంతో దాంతో తను చేసిన తప్పేంటో రియలైజ్ అయిన కాన్స్టంటైన్ ఆ పనిష్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటే దానికి స్పెక్టర్ సమయం మించిపోయింది, నువ్వు చేసిన తప్పులకి ఆ యూనివర్స్ నిన్ను శిక్షించబోతోంది అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కాన్స్టంటైన్ మాత్రం ఆ యూనివర్స్ కాన్షియన్స్ లోకి అబ్జర్వ్ చేయబడతాడు. మల్టీవర్స్ మొదలైన తర్వాత ఎర్త్ 1కి సంబంధించిన యూనివర్స్ లో క్రిప్టాన్ అనే ప్లానెట్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో జోరెల్ అనే అతను తన కొడుకుని రక్షించడానికి ఇన్ఫాంట్ గా ఉన్న తన కొడుకుని ప్లానెట్ ఎర్త్ పైకి పంపిస్తాడు. ప్లానెట్ ఎర్త్ పై క్యాన్సర్స్ కి రీచ్ అయిన ఆ కలల్ జోనథన్ అండ్ మార్తా అనే కపుల్ కి దొరకడంతో వాళ్ళు తనని చాలా ప్రేమగా పెంచుతారు. క్యాన్సర్స్ లోని కెంట్ ఫ్యామిలీలో పెరిగిన ఆ కలల్ కి ఎర్త్ పైన తన అడాప్టెడ్ పేరెంట్స్ పెట్టుకున్న పేరు క్లార్క్ కెంట్. క్లార్క్ అడల్ట్ గా మారిన తర్వాత మెట్రోపాలిస్ కి వెళ్లి డైలీ ప్లానెట్ అనే ప్రెస్ లో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. న్యూస్ రిపోర్టర్ అవ్వాలని ఇంటర్న్ గా డైలీ ప్లానెట్ లో చేరిన క్లార్క్ కెంట్ తనకున్న పవర్స్ తో ఆ సిటీలో జరిగే క్రైమ్స్ ని ఆపుతూ జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లానెట్ ని సైతం డిస్ట్రాయ్ చేయగలిగే పవర్ఫుల్ బీయింగ్ గా మారగలిగిన ఆ ఏలియన్ అయిన క్లార్క్ కెంట్ తనని అడాప్ట్ చేసుకుని పెంచిన కెంట్ ఫ్యామిలీ అయిన తన పేరెంట్స్ చాలా మంచివాళ్ళు అవడంతో తను కూడా చిన్నప్పటి నుంచి ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ గా పెరుగుతాడు. అందుకే తను తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుకుని జనాలకి అవసరమైనప్పుడు మాత్రమే హెల్ప్ చేయడానికి వాటిని వాడుతూ ఉంటాడు. క్లార్క్ తో పాటు డైలీ ప్లానెట్ లో ఇంకో పర్సన్ కూడా ఇంటర్న్ గా జాయిన్ అవుతుంది. తనే లోయిస్ లేన్. బిలీనియర్ అయిన లెక్స్ లూథోర్ గవర్నమెంట్ తో కొరాబరేట్ చేస్తున్నాడని తనని ఎక్స్పోజ్ చేసి లోయిస్ లేన్ తను అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. అదే టైంలో ఆ యూనివర్స్ లో వాళ్ళు ఒంటరిగా ఉన్నారా లేదా ఏలియన్స్ ఎక్కడున్నారు అని తెలుసుకోవడానికి లెక్స్ లాంచ్ చేయించిన రాకెట్ స్పేస్ లోకి వెళ్లకుండా ఎర్త్ మీదే క్రాష్ అవబోతుంటే సూపర్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న క్లార్క్ ఆ రాకెట్ ని స్పేస్ లోకి పంపించి సిటీని కాపాడతాడు. లోబో అనే బౌంటీ హంటర్ ఎర్త్ వైపు రావడంతో ఎర్త్ కి ప్రొటెక్టర్ గా మారుతున్న క్లార్క్ తనకి ఎదురెళ్తాడు. నీకిక్కడేం పని అని క్లార్క్ అడిగితే ఈ యూనివర్స్ లో మిగిలి ఉన్న చివరి క్రిప్టోనియన్ ఇక్కడ ఉన్నాడు, వాడి తల మీద చాలా పెద్ద బౌంటీ ఉంది, ఆడిని పట్టుకెళ్దామని వచ్చాను అని లోబో అంటాడు. లోబో వెతుకుతుంది తననే అని క్లార్క్ రియలైజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మొదలైద్ది. క్రిప్టోనియన్ అయిన కాలల్ అలియాస్ క్లార్క్ ని తను ఓవర్ పవర్ చేయలేడు అని లోబోకు తెలుసు కాబట్టి తనని క్యాప్చర్ చేయడానికి లోబో తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని వాడతాడు. అదే లాస్ట్ క్రిప్టాన్ రాక్ నుంచి కార్వ్ చేయబడిన క్రిప్టోనైట్ రింగ్. దాంతో లోబో క్లార్క్ ని చావచితకబాదుతుంటే క్లార్క్ ఊహించిన విధంగా తనకి హెల్ప్ ఎదురవుతుంది. లాస్ట్ క్రిప్టోనియన్ అయిన కాలల్ ఎర్త్ మీదకి చేరినట్టుగానే లాస్ట్ మార్షియన్ అయిన జాన్ జోన్ ఏకేఏ ద మార్షియన్ మ్యాన్ హంటర్ కూడా కొంతకాలంగా ఎర్త్ మీదే ఉంటాడు. తను లోబోతో ఫైట్ చేస్తూ తనని డిస్ట్రాక్ట్ చేయడంతో క్లార్క్ స్పేస్ లోకి వెళ్లి సన్ నుంచి రేడియేషన్ తీసుకుని హీల్ అయి కిందకి వచ్చి లోబోని ఓడించి తను అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. లోబోకి క్లార్క్ కి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు లోబో క్లార్క్ ని ఆపడానికి తనతో కాంటాక్ట్ లోకి వచ్చే ప్రతి దాని పవర్ ని అబ్జర్వ్ చేసుకుని ఆర్గానిక్ ఈఎంపీ గ్రెనేడ్ ని పేల్చడంతో దాని నుంచి వచ్చిన బయోమెటీరియల్ లెక్స్ కార్ప్ లో జానిటర్ గా పనిచేసే రూడీ అనే అతనిలోకి వెళ్ళిపోతుంది. తనలోకి చేరిన ఆ పారాసైట్ వలన రూడీ తనతో కాంటాక్ట్ లోకి వచ్చే ప్రతిదాని పవర్ ని అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీ సక్కింగ్ వ్యాంపైర్ గా తరువాత మాన్స్టర్ గా మారిపోతాడు. తరువాత క్లార్క్ ని కలిసిన జాన్ క్లార్క్ అసలు పేరేంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు అనే తన ఆరిజిన్ స్టోరీని తనకి ఎక్స్ప్లెయిన్ చేసి తన గురించి కూడా చెప్తాడు. తర్వాత రోజు క్లార్క్ మదర్ అయిన మార్తా క్లార్క్ చిన్నప్పుడు తనతో పాటు తన పాడ్ లో వచ్చిన ఒక ఫ్యాబ్రిక్ నుంచి క్లార్క్ కోసం ఒక కాస్ట్యూమ్ ని డిజైన్ చేస్తుంది. బ్యాట్మెన్ కాస్ట్యూమ్ కి ఉండే కేప్ లాగానే
తన కొడుకు కోసం తను డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ కూడా కూల్ కేప్ ని యాడ్ చేస్తుంది. ఆ కాస్ట్యూమ్ ని వేసుకున్న కలల్ అలియాస్ క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా ఎర్త్ ను ప్రొటెక్ట్ చేసే పనిలో పడతాడు. లోబో చేసిన పని వలన ఒక పారాసైట్ గా మారిపోయిన రూడీ తన కాన్షియస్ ని పూర్తిగా మర్చిపోతూ మెట్రోపోలిస్ లో ఉండే పవర్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ జనాల్ని చంపేస్తూ ఉండడంతో సూపర్ మ్యాన్ అండ్ మార్షియన్ మ్యాన్ హంటర్ తనకి ఎదురెళ్తారు. సూపర్ మ్యాన్ ని కాపాడుతూ మార్షియన్ మ్యాన్ హంటర్ ఆ మాన్స్టర్ చేతిలో చనిపోతాడు. మార్షియన్ మ్యాన్ హంటర్ తనకున్న టెలిపాథిక్ ఎబిలిటీతో తను చనిపోయినట్టుగా అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటాడు తప్ప నిజానికి తను చావడు. తన పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడంతో వీక్ గా మారిన సూపర్ మ్యాన్ తనకి హెల్ప్ చేయమని లెక్స్ లూథర్ ని కలుస్తాడు. క్రిప్టోనియన్స్ వీక్ పాయింట్ క్రిప్టోనైట్ అని తెలుసుకున్న లెక్స్ లోబో దగ్గరున్న క్రిప్టోనైట్ రింగ్ తో ఆ మాన్స్టర్ ని ఆపడానికి ప్లాన్ చేస్తాడు. సిటీ మొత్తం పవర్ షట్ డౌన్ చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఉండే రియాక్టర్ ని టర్న్ ఆన్ చేయడంతో ఆ పవర్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి మాన్స్టర్ అటువైపు వస్తూ ఉంటుంది. ఆ మాన్స్టర్ ని ఆపే ప్రయత్నంలో లోబో తనని తాను అంతం చేసుకుంటాడు. సూపర్ మ్యాన్ పవర్ ని అబ్జర్వ్ చేసుకున్న ఆ మాన్స్టర్ ని ఆపడానికి లోబో దగ్గరున్న క్రిప్టోనైట్ రింగ్ ని తన పల్స్ యాంప్లిఫైర్ గన్ తో కంబైన్ చేసి లెక్స్ ఆ మాన్స్టర్ ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లెక్స్ సూపర్ మ్యాన్ ని మోసం చేస్తూ తన మీద కూడా అటాక్ చేస్తాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఆల్రెడీ తన పవర్ ని ఆ మాన్స్టర్ అబ్జర్వ్ చేసుకోవడంతో వీక్ అయిపోయిన సూపర్ మ్యాన్ మీద లెక్స్ లూథర్ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు తను ఊహించిన విధంగా చనిపోయాడు అనుకుంటున్న మార్షియన్ మ్యాన్ హంటర్ లెగ్స్ పై అటాక్ చేసి సూపర్ మ్యాన్ ని కాపాడతాడు. ఇంకా మాన్స్టర్ ని ఆపడం మన వల్ల కాదు అని వాళ్ళందరూ చేతులెత్తేసిన టైంలో సూపర్ మ్యాన్ పవర్ తో కంటే కైండ్నెస్ తో ఆ మాన్స్టర్ ని ఆపొచ్చు అని తెలుసుకుని రూడీ జీవితం గురించి, తన పిల్లల గురించి, తనప్పటి వరకు తన జీవితంలో సాధించిన వాటన్నిటి గురించి గుర్తు చేస్తూ ఆ మాన్స్టర్ లో ఉండిపోయిన రూడీ కాన్షియస్నెస్ ని వెలికి తీయడంతో ఓవర్లోడ్ అవుతున్న న్యూక్లియర్ రియాక్టర్ ని ఆపడానికి ఆ మాన్స్టర్ తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది. మాన్స్టర్ ని ఆపడానికి అన్నట్టు లోబో సూసైడ్ చేసుకున్నప్పటికీ తనకున్న ఇమ్మోర్టాలిటీ వలన తను మళ్లీ తిరిగి బ్రతుకుతాడు. ఇంకా తను ఎర్త్ ని వదిలి వెళ్లిపోయేటప్పుడు మార్షియన్ మ్యాన్ హంటర్ అయిన ఆ జోన్ తన రేస్ లో చివరివాడు కాదని, ఇంకా మార్షియన్స్ ఆ యూనివర్స్ లో మిగిలే ఉన్నారు అని తను అనడంతో వాళ్ళని వెతకడానికి సూపర్ మ్యాన్ మార్షియన్ మ్యాన్ హంటర్ ని వెళ్లమని చెప్తాడు. ఇంకా సూపర్ మ్యాన్ ఆ ఎర్త్ 1 కి ప్రొటెక్టర్ గా మారతాడు. అదే ఎర్త్ 1 మీద ఫ్లాష్ అనే స్పీడ్స్టర్ గా మారిన బేరీ యాలెన్ తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన ఐరిస్ వెస్ట్ తో కలిసి టైం ని స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఒక సూపర్ హీరోగా తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తనని ఐరిస్ నుంచి దూరం చేస్తూ ఉంటాయి. తను చేసే సూపర్ హీరో స్టంట్స్ నుంచి ఒకరోజు డే ఆఫ్ తీసుకుని ఐరిస్ తో టైం ని స్పెండ్ చేద్దాం అనుకున్నప్పటికీ బ్రేనియాక్ కి సూపర్ మ్యాన్ కి మధ్య జరుగుతున్న ఫైట్ లో తను కూడా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సూపర్ మ్యాన్ ని న్యూట్రలైజ్ చేయడానికి బ్రేనియాక్ క్రిప్టోనైట్ బుల్లెట్ ని ఫైర్ చేసినప్పుడు దానిని ఆపడానికి ఫ్లాష్ ఫాస్ట్ గా పరిగెత్తి ఫ్లాష్ పాయింట్ లోకి ఎంటర్ అయినప్పుడు అన్నోన్ వాయిస్ తనని గైడ్ చేయడంతో దాంట్లో నుంచి బయటికి వచ్చిన ఫ్లాష్ పాస్ట్ లోకి వెళ్లి సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఎగ్జిట్ అవుతాడు. అప్పటికి నాజీ జర్మనీతో ఫైట్ చేస్తున్న ఫోర్సెస్ లో అమెరికన్ సూపర్ హీరోస్ తో క్రియేట్ చేయబడిన జస్టిస్ సొసైటీ ఉంటుంది. ఈ జస్టిస్ సొసైటీలో తను పర్ఫెక్ట్ చేసిన కెమికల్ ని తీసుకుంటే 1 అవర్ పాటు సూపర్ హీరోగా మారగలిగే అవర్ మ్యాన్ గా పిలువబడే రెక్స్ టైలర్, సానిక్ సౌండ్ వేవ్ ని ప్రొడ్యూస్ చేసే బ్లాక్ కెనరీ, ఏన్షియంట్ ఈజిప్షియన్ 4th ఇన్కార్నేషన్ గా చెప్పుకునే కార్టర్ హాల్ ఏకేఏ హాక్మ్యాన్, అప్పటికి స్పీడ్ స్టర్ గా ఉన్న జే గెరిక్, ఇంకా వీళ్ళందరినీ లీడ్ చేసేది డాటర్ ఆఫ్ అపోలిటా ప్రిన్సెస్ ఆఫ్ తెమిస్కిరా అయిన డయానా ఏకేఏ వండర్ ఉమెన్. హిట్లర్ ప్రపంచాన్ని రూల్ చేయడానికి మ్యాజికల్ ఆర్టిఫాక్ట్స్ కోసం వెతుకుతున్నాడని, తను వాటిని సొంతం చేసుకుంటే ఆ వార్ని జర్మనీ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేయడానికి జస్టిస్ సొసైటీ అవసరం ఉందని యుఎస్ ఆర్మీ కల్నల్ అయిన స్టీవ్ ట్రెవర్ అప్పటికి ప్రెసిడెంట్ గా ఉన్న రూజ్వెల్ట్ ని కన్విన్స్ చేయడంతో ఈ అమెరికన్ సూపర్ హీరోస్ అయిన జస్టిస్ సొసైటీ ఫ్రాన్స్ లో జర్మనీ నాజీస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. వార్ లో జరిగే నష్టాన్ని తగ్గించడానికి అన్నట్టు ఆ సూపర్ హీరోస్ వార్ లో జాయిన్ అయ్యి 2 years అయినప్పటికీ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. వీళ్ళు ఫ్రాన్స్ లో ఉన్న విలేజెస్ ని కాపాడుతూ జర్మనీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్న ఆ టైంలోనే టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లో నుంచి వచ్చిన ఫ్లాష్ అక్కడ ల్యాండ్ అవుతాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న ఫ్లాష్ ని వాళ్ళకి ఎనిమి అని జస్టిస్ సొసైటీ ముందు అనుకున్నప్పటికీ తరువాత ఫ్లాష్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడంతో తను కూడా వాళ్ళ వైపే ఉన్నాడని జస్టిస్ సొసైటీ రియలైజ్ అవుతుంది. ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆ ఫ్లాష్ వరల్డ్ వార్ లో అమెరికన్ సూపర్ హీరోస్ కూడా ఫైట్ చేశారు అన్న విషయం తనకి తెలియదని చెప్తాడు. స్టీవ్ ట్రెవర్ మాత్రం జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికా అనేది సీక్రెట్ సూపర్ హీరో టీమ్ అని, 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు అసలు ఫైట్ చేస్తున్న విషయం బయటికి తెలియకుండా ఉండేలా ఆ వార్ స్టోరీస్ ని మార్చి రాసేలా వాళ్లతో కలిసి పనిచేసే ఒక వార్ కరస్పాండెంట్ కూడా ఉన్నాడు అని చెప్తాడు. జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికా కరస్పాండెంట్ అయిన న్యూస్ రిపోర్టర్ ని వాళ్ళు షేక్స్పియర్ అని పిలుస్తారు. వండర్ ఉమెన్ అయిన డయానాతో ప్రేమలో ఉన్న స్టీవ్ ట్రెవర్ తనకి రోజు ప్రపోజ్ చేస్తున్నప్పటికీ యుద్ధం ముగిసిన తర్వాత చూసుకుందాంలే అని డయానా ఆ ప్రపోజల్స్ ని తోసిపుచ్చుతుంది.
హిట్లర్ ఏన్షియంట్ మ్యాజికల్ ఆర్టిఫాక్ట్స్ ని కలెక్ట్ చేస్తూ వారిని గెలిచి ప్రపంచాన్ని రూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి తరువాత తను దేనికోసం ప్రయత్నిస్తున్నాడు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది డీకోడ్ చేయాలి. దానిని డీకోడ్ చేయడానికి మనకు హెల్ప్ చేయగలిగే అతను కూడా జర్మనీ ఫోర్సెస్ చేత బంధింపబడి బవేరియాలోని ఒక క్యాసిల్లో ఉన్నాడు అని స్టీవ్ ట్రెవర్ చెప్పడంతో ఫ్లాష్ తో సహా జేఎస్ఏ దానిని డీకోడ్ చేయించే పని మీద ఆ క్యాసిల్ దగ్గరికి చేరుకుంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయగలడు అని ట్రెవర్ చెప్పిన ఆ జర్మనీ ఫోర్సెస్ చేత బంధింపబడి ఉన్న అతనే డాక్టర్ ఫేట్. ఫ్యూచర్ లో సూపర్ మ్యాన్ ని కాపాడుతూ టైం వార్ప్ లోకి వెళ్లిన ఫ్లాష్ ని పాస్ట్ లోకి వచ్చేలా గైడ్ చేసింది కూడా ఈ డాక్టర్ ఫేట్. ఇంకా ఫ్లాష్ తో పాటు జేఎస్ఏలో ఉన్న ఎవ్వరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే జేఎస్ఏకి వార్ స్టోరీ కరస్పాండెంట్ గా ఉన్న షేక్స్పియరే క్లార్క్ కెంట్. తను ఆ క్యాజిల్లో తనకు కావాల్సిన స్టోరీ కోసం తిరుగుతున్నప్పుడు ఆ క్యాజిల్లోనే ఇంప్రెజన్ అయి ఉన్న ఒక కుర్రోడు తనకి ఎదురుపడతాడు. క్లార్క్ కెంట్ ని చూసిన ఆ కుర్రోడు ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో, "నువ్వు వస్తావని నాకు తెలుసు, నన్ను అందుకే అతను ఇక్కడికి రప్పించాడు. ఇదిగో ఇది తీసుకో, అది మళ్ళీ జరగకుండా చూడు" అంటూ తన చేతిలో ఒక బాక్స్ ని పెడతాడు. క్లార్క్ కెంట్ కి ఆ కుర్రోడెవరో తెలియకపోయినప్పటికీ తన కోసమే వెతుకుతున్న ఆ కుర్రోడు నిజానికి ఫ్యూచర్ నుంచి వచ్చినవాడు. అతని పేరే కమాండీ. ఈ ఎర్త్ టు డిస్టెంట్ ఫ్యూచర్ లో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత సర్వైవ్ అయిన ఏకైక కుర్రోడు ఈ కమాండీ, ద లాస్ట్ బాయ్ ఆన్ ఎర్త్. ఎర్త్ నాశనం అయిపోవడానికి కారణమైన ఆ గ్రేట్ డిజాస్టర్ జరిగే టైంలో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్న కమాండీ గ్రాండ్ ఫాదర్ ఆ కుర్రోడ్ని కాపాడడానికి కమాండ్ డి అనే బంకర్ లో తనతో ఉంచుతాడు. ఆ బంకర్ కి ఉన్న పేరే తన పేరుగా మారుతుంది. గ్రేట్ డిజాస్టర్ తర్వాత ఎర్త్ మీద వచ్చిన చేంజెస్ లో యానిమల్స్ ఇవాల్వ్ అవడంతో ఫుడ్ చైన్ హైరార్కీ అనేది మారిపోతుంది. మనుషుల్ని సైతం తినేయగలిగే రోడెంట్స్ తో పాటు మాట్లాడగలిగే ఏప్స్ కూడా ఉంటాయి. తన ఫ్రెండ్ అయిన ప్రిన్స్ టఫ్టెన్ ద టైగర్ ని కాపాడే ప్రయత్నంలో కమాండీ తనకి ఏలైగా ఉన్న బెన్ తో పాటు ఏప్స్ కి దొరికిపోతాడు. ఎర్త్ ని కాపాడగలిగే ద మైటీ వన్ ని వెలికి తీసే ప్రయత్నంలో టఫ్ కాంపిటీషన్స్ ని పెడుతూ ట్రయల్స్ ని కండక్ట్ చేస్తున్న ఆ ఏప్స్ కమాండీతో పాటు ఉన్న వాళ్ళందరినీ పోటీల్లోకి దింపుతారు. వాళ్ళు పెట్టిన అన్ని ట్రయల్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఆ ప్రయత్నంలో తనకి అపోనెంట్ గా ఉంటూ తనకి హార్మ్ చేయాలి అని ట్రై చేసిన వాళ్ళని కూడా కాపాడి కమాండీ ఛాంపియన్ గా మిగులుతాడు. గ్రేట్ డిజాస్టర్ తర్వాత ఎర్త్ పైకి వచ్చిన ఆ మైటీ వన్ కి ఉన్న క్వాలిటీస్ అన్ని కమాండీలో ఉండడంతో అక్కడున్న ఏప్స్ కమాండీని ద మైటీ వన్ గా డిక్లేర్ చేసి ఆ మైటీ వన్ సూట్ ని వేసుకోమని తన చేతిలో ఒక బాక్స్ ని పెడతారు. ఆ బాక్స్ లో ఉన్నదే సూపర్ మ్యాన్ సూట్. కానీ కమాండీ మాత్రం తను అలా చేయనని, ఆ మైటీ వన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఎర్త్ ని మళ్లీ తిరిగి కాపాడేలా తనని చేయమని అడుగుతానని ఆ మైటీ వన్ అయిన సూపర్ మ్యాన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అలా బయలుదేరిన ఆ కమాండీ బహుశా డాక్టర్ ఫేట్ వలన పాస్ట్ లోకి వచ్చి జర్మన్ ఫోర్సెస్ చేత ఇంప్రెజన్ చేయబడి ఆ క్యాజిల్లో ఉంటాడు. క్లార్క్ కెంట్ ని చూసిన తను డాక్టర్ ఫేట్ తనకి చెప్పినట్టుగానే క్లార్క్ కెంట్ అక్కడికి వచ్చాడు కాబట్టి తనే ఆ మైటీ వన్ అని తన చేతిలో సూపర్ మ్యాన్ సూట్ ఉన్న బాక్స్ ని పెడతాడు. సరిగ్గా అదే టైంలో అక్కడికి వచ్చిన ఒక నాజీ సోల్జర్ తనని కాల్చడంతో తనకి తగిలిన బుల్లెట్లన్నీ క్రష్ అయిపోవడమే కాకుండా క్లార్క్ కెంట్ మీద చిన్న గీత కూడా పడదు. అది చూసిన వండర్ ఉమెన్, స్టీవ్ ట్రెవర్ అండ్ ఫ్లాష్ షాక్ అవుతారు. అప్పుడే ఫ్లాష్ తనని సూపర్ మ్యాన్ గా గుర్తించి, "ఫ్యూచర్ లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? టైం వార్ప్ లో నాతో పాటు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చావా?" అని అడగడంతో దానికి క్లార్క్, "టైం ట్రావెల్? నేను పెరిగింది ఇక్కడే" అని అంటాడు. దాంతో ఫ్లాష్ తను తన ఎర్త్ మీద ఉన్న పాస్ట్ లోకి రాలేదని, ఇది ఆల్టర్నేట్ రియాలిటీలో ఉండే ఎర్త్ అని రియలైజ్ అవుతాడు. అందుకే తనొచ్చిన ఫ్యూచర్ లో తనకి జేఎస్ఏ గురించి అసలు ఏమీ తెలియదు. ఫ్లాష్ ఒరిజినల్ యూనివర్స్ లో ఉన్న క్లార్క్ కెంట్ లా కాకుండా ఈ ఎర్త్ పైన ఉన్న క్లార్క్ కెంట్ ని అడాప్ట్ చేసుకున్న తన పేరెంట్స్ అయిన మార్తా అండ్ జానథన్ క్లార్క్ కి 3 years ఉన్నప్పుడు చనిపోవడంతో తను ఆర్ఫనేజ్ లో పెరుగుతాడు. అందుకని ఈ ఎర్త్ మీద ఉన్న ఈ క్లార్క్ కెంట్ కి కంపాషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లో అయినా ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడడానికి, ఎలాంటి ఈవిల్ నైనా ఎదిరించడానికి కూడా సిద్ధపడే సూపర్ మ్యాన్ కి ఆల్టర్నేట్ వర్షన్ అయిన ఈ క్లార్క్ కెంట్ ఈ ఎర్త్ పైన జరుగుతున్న ఈ సెకండ్ వరల్డ్ వార్ లో ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతున్నప్పటికీ దాని గురించి ఏమీ పట్టించుకోకుండా తన స్టోరీ కోసమే కేవలం జేఎస్ఏతో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ప్రెజనర్ గా ఉన్న కోడ్ బ్రేకర్ అయిన డాక్టర్ ఫేట్ ని ఆ మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేయమని వాళ్ళు అడగడంతో ఆ ఎన్కోడెడ్ మెసేజ్ లో ఉన్నది బెర్మ్యూడా ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ అని వాళ్ళకి తెలుస్తుంది. "నేను ఈ ఎర్త్ మీద ఈ పాస్ట్ లోకి రావడానికి నువ్వే కారణం కదా, నా ఒరిజినల్ టైం లైన్ ఉన్న ఎర్త్ పైకి తిరిగి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తావా" అని ఫ్లాష్ డాక్టర్ ఫేట్ ని అడుగుతుండగా, "నువ్వు తిరిగి వెళ్తావు, కానీ దానికంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్ ఒకటి ఉంది, చేయాల్సిన పని ఒకటి ఉంది" అంటూ ఆ డాక్టర్ ఫేట్ అక్కడి నుంచి డిసప్పియర్ అయిపోతాడు. ఇంకా డాక్టర్ ఫేట్ క్రాక్ చేసిన కోఆర్డినేట్స్ ఉన్న బెర్మ్యూడా ట్రయాంగిల్ వైపు జేఎస్ఏ బయలుదేరుతుంది. సబ్మెరైన్ లో వెళ్తున్న వాళ్ళపై సర్ఫేస్ బోట్స్ అటాక్ చేస్తూ ఉండడంతో వాళ్లతో ఫైట్ చేస్తున్న వండర్ ఉమెన్ కి అనుకోని విధంగా అట్లాంటియన్స్ నుంచి హెల్ప్ ఎదురవుతుంది. అట్లాంటిస్ కింగ్ అయిన ఆర్థర్ ఏకేఏ ఆక్వామ్యాన్ ని
హిట్లర్కి అగేన్స్ట్ గా వాళ్ళతో కలిసి ఫైట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయమని జేఎస్ఏ అడిగితే దానికి ఆక్వామ్యాన్ ముందు సరే అన్న తరువాత వాళ్ళందరినీ కదలనివ్వకుండా బంధిస్తాడు. ఆక్వామ్యాన్ జేఎస్ఏని బంధించడానికి కారణం తన పక్కనే ఉండి తనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న చార్ల్స్ హాల్స్టెడ్ ఏకేఏ సైకో పైరెట్. అదర్ పీపుల్ ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ వాటిని మ్యానిపులేట్ చేయగలిగిన హైపర్ ఎంపాత్ అయిన ఈ చార్ల్స్ హాల్స్టెడ్ చిన్నప్పటి నుంచే సైకోపాథిక్ లక్షణాలతో ఉండేవాడు. బోర్డింగ్ స్కూల్కి వెళ్లిన తనని బుల్లీ చేస్తున్న తోటి స్టూడెంట్స్ అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసి వాళ్ళంతటా వాళ్లే చనిపోయేలా చేస్తాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మన్ మెరైన్ అఫీషియల్స్ ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ మర్చెంట్ రైడర్ షిప్ కి కెప్టెన్ గా మారి వాళ్ళ allies షిప్స్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ తన షిప్ లో ఉండే క్రూ మెంబర్స్ ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఒక సైకో పైరెట్ గా మారతాడు. తన షిప్ స్టామ్ లో చిక్కుకుని మునిగిపోతున్న టైంలో తన పవర్స్ ని యూజ్ చేసి అట్లాంటియన్స్ తనని కాపాడేలా చేసి ఆక్వామ్యాన్ పక్కకు చేరి తనను కూడా కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. జేఎస్ఏని న్యూట్రలైజ్ చేస్తే హిట్లర్ గెలిచే అవకాశం ఉంటుంది కదా అని ఆ కోఆర్డినేట్స్ ని సెటప్ చేయించింది కూడా ఈ సైకో పైరెట్టే. తను జర్మన్స్ కి హెల్ప్ చేస్తున్నట్టుగా జేఎస్ఏని న్యూట్రలైజ్ చేసేలా ప్లాన్ చేసినప్పటికీ ఆ వార్ ద్వారా వీక్ అయిన రెండు వర్గాలని నాశనం చేసి ఆ ప్రపంచాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవాలి అనేది తన గోల్. దానికోసం ఆక్వామ్యాన్ ని ఇంకోసారి ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లాంటిస్ ఆర్మీతో సర్ఫేస్ పై అటాక్ ప్లాన్ చేపిస్తాడు. ఫ్లాష్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన ఎనర్జీ తగ్గిపోతున్నట్టుగా తను ఫీల్ అవుతున్నట్టుగానే ఆ ఎర్త్ పైన ఒరిజినల్ స్పీడ్ స్టార్ అయిన జే గెరిక్ కూడా తన ఎనర్జీ తగ్గిపోతున్నట్టుగా తను గమనిస్తున్నాను అని అంటాడు. తన థియరీ ప్రకారం స్పీడ్ ఫోర్స్ నుంచి ఎనర్జీ డ్రా చేసుకునే తను ఫ్లాష్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి అది రెండుగా స్ప్లిట్ అవడంతో వాళ్ళిద్దరి ఎనర్జీ తగ్గుతుంది అన్నట్టుగా చెప్తాడు. వాళ్ళిద్దరి ఎనర్జీని కంబైన్ చేస్తూ జే మాలిక్యూల్స్ మధ్యగా ఫేజ్ అవుతూ అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో ఫ్లాష్ కి నేర్పించడంతో తను జేఎస్ఏని విడిపిస్తాడు. న్యూయార్క్ ఈస్టర్న్ సీబోర్డ్ పై అటాక్ జరగబోతుందని తెలుసుకున్న జేఎస్ఏ సర్ఫేస్ కి రీచ్ అయి ఆక్వామ్యాన్ ఆర్మీని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆక్వామ్యాన్ ఆర్మీకి జేఎస్ఏకి మధ్య చాలాసేపు ఫైట్ జరిగిన తర్వాత బ్లాక్ కెనరీని కాపాడుతూ హాక్మ్యాన్ చనిపోతాడు. వండర్ ఉమెన్ తో ఫైట్ లో ఎంగేజ్ అయిన ఆక్వామ్యాన్ ట్రైడెంట్ ని వండర్ ఉమెన్ బ్రేక్ చేయడంతో ఆ సైకో పైరెట్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వచ్చిన ఆక్వామ్యాన్ తనకు తెలియకుండా ఆ సర్ఫేస్ పై తను అప్పటి వరకు కలిగించిన నష్టాన్ని గురించి ఆలోచిస్తూ తన ఆర్మీతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆక్వామ్యాన్ ఆర్మీ రిట్రీట్ అవడంతో అక్కడ సమస్య ముగిసిందిలే అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు జర్మన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ దాడి చేయబోతుంది అని స్టీవ్ ట్రెవర్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ సైకో పైరెట్ విరిగిపోయిన ఆక్వామ్యాన్ ట్రైడెంట్ తో స్టీవ్ ని చంపేస్తాడు. అప్పటి వరకు జరిగిన బ్యాటిల్లో ఇంజ్యూర్ అయిన జేఎస్ఏ వాళ్ల వైపు వస్తున్న మ్యాసివ్ స్పేస్ క్రాఫ్ట్స్ ని చూస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా గాల్లో ఉన్న జర్మన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఒక్కొక్కటిగా పేలిపోతూ ఉంటాయి. దానికి కారణం సూపర్ మ్యాన్. వార్లో పాల్గొనకుండా అప్పటి వరకు న్యూట్రల్ గా ఉన్న క్లార్క్ కెంట్ కమాండీ తనకిచ్చిన సూపర్ మ్యాన్ సూట్ తో జర్మన్ ఫోర్సెస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి జేఎస్ఏతో జాయిన్ అవుతాడు. ఇంకా స్టీవ్ ట్రెవర్ చనిపోతూ డయానా ఏకేఏ వండర్ ఉమెన్ కి చివరిసారిగా ప్రపోజ్ చేయడంతో తను ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ప్రపోజల్ రింగ్ ని తొడుగుతూనే స్టీవ్ చనిపోతాడు. ఇంకా తన ఒరిజినల్ ఎర్త్ కి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న ఫ్లాష్ కి డయానా ఆ రింగ్ ని ఇచ్చి తను స్టీవ్ తో లవ్ లో ఉన్నప్పటికీ వారిని ఆపడమే ప్రయారిటీగా తీసుకుని తనకింకా టైం ఉందనుకుని తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన స్టీవ్ ట్రెవర్ ని దూరంగా ఉంచి తను చేసిన ఆ తప్పుని ఫ్లాష్ ని కూడా చెయ్యొద్దని చెప్తూ తనకి ప్రపోజ్ చేస్తూ స్టీవ్ ఇచ్చిన ఆ రింగ్ ని ఫ్లాష్ కి ఇస్తుంది. జే గెరిక్ తనకి హెల్ప్ చేయడంతో ఫ్లాష్ టైం వార్ప్ లోకి ఎంటర్ అయి ఆ ఎర్త్ 2 నుంచి తన ఒరిజినల్ టైం లైన్ అయిన ఎర్త్ 1 పైకి సూపర్ మ్యాన్ పైకి బ్రేనియాక్ ఫైర్ చేసిన క్రిప్టోనైట్ బుల్లెట్ ని ఆపే ఎగ్జాక్ట్ మూమెంట్ కి వచ్చి ఆ క్రిప్టోనైట్ బుల్లెట్ ని బ్రేనియాక్ పైకి వదులుతాడు. దాంతో ఫ్లాష్ ఆ బ్రేనియాక్ థ్రెట్ ని ఎలిమినేట్ చేస్తూ సూపర్ మ్యాన్ ని కాపాడతాడు. బ్రేనియాక్ లాంటి థ్రెట్స్ ఇంకా వస్తూనే ఉంటాయని వాటిని ఆపడానికి ఆ ఎర్త్ పైన ఉన్న సూపర్ హీరోస్ అందరూ ఒక క్లబ్ గా ఫామ్ అవ్వాలని ఫ్లాష్ సూపర్ మ్యాన్ ని అడగడంతో సూపర్ మ్యాన్ దానికి ఓకే అంటాడు. వండర్ ఉమెన్ తనకి చెప్పినట్టుగానే ఫ్లాష్ తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన ఐరిస్ వెస్ట్ కి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా దానికి ఓకే చెప్తుంది. మెట్రోపోలిస్ ని సూపర్ మ్యాన్ కాపాడుతున్నట్టుగానే గౌతమ్ సిటీని బ్యాట్మ్యాన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సంవత్సరం హాలోవిన్ నుంచి గౌతమ్ సిటీలో మొదలైన కొన్ని మర్డర్స్ బ్యాట్మ్యాన్ లో ఉన్న డిటెక్టివ్ కి కొన్ని ఛాలెంజెస్ ని విసురుతాయి. ఆ గౌతమ్ సిటీకే గాడ్ ఫాదర్ గా చెప్పబడే కార్మైన్ ఫాల్కనీ నెఫ్యూ అయిన జానీ విటీ హాలోవిన్ రోజు ఒక అన్నోన్ కిల్లర్ చేత చంపబడతాడు. ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి సిటీకి కెప్టెన్ గా ప్రమోట్ అయిన గోర్డన్
ఫాల్కనీని ఎప్పటినుంచో టేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్న ఆ సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన హార్వీ డెంట్ ని బ్యాట్మెన్ తో కలిసి వర్క్ చేయమని చెప్తాడు. సెలీనా ఏకేఏ క్యాట్ ఉమెన్ బ్యాట్మెన్ ని ఫాల్కనీ మనీ లాండరింగ్ చేస్తూ అప్పటి వరకు సంపాదించిన క్యాష్ మొత్తాన్ని దాచుకున్న వేర్ హౌస్ కి లీడ్ చేస్తుంది. దాన్ని మొత్తాన్ని పోలీసులకు పట్టించిన సిటీ గవర్నమెంట్ అంతా ఫాల్కనీ చేతుల్లోనే ఉంది కాబట్టి అది రేపటికల్లా తిరిగి తన చేతుల్లోకి వెళ్తుంది అని బ్యాట్మెన్ అండ్ హార్వీ డెంట్ ఆ క్యాష్ మొత్తాన్ని తగలెట్టేస్తారు. అప్పటికే హార్వీ డెంట్ పై కోపంగా ఉన్న ఫాల్కనీ ఐరిష్ హిట్ మెన్ తో హార్వీ డెంట్ ఇంటిపై బాంబ్ అటాక్ చేయిస్తాడు. ఆ అటాక్ లో హార్వీ తన వైఫ్ అయిన గిల్డా బ్రతికి బయటపడతారు. బ్యాట్మెన్ ఆ ఐరిష్ హిట్ మెన్ ని చేస్ చేస్తున్నప్పుడు బ్యాట్మెన్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తను ఆ సిటీ సూవేజ్ లో బ్రతికే గ్రండీ దగ్గరికి చేరతాడు. వాడిని తనకి అప్పగిస్తే మళ్లీ వాడు తిరిగి తన దగ్గరికి రాకుండా ఉండేలా చూస్తాను అని బ్యాట్మెన్ చెప్పడంతో గ్రండీ అతన్ని బ్యాట్మెన్ కి ఇచ్చేస్తాడు. బ్యాట్మెన్ తనని అరెస్ట్ చేయించినప్పటికీ తనని హోల్డ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ హిట్ మ్యాన్ రిలీజ్ అవుతాడు. ఆ ఐరిష్ హిట్ మెన్ అందరినీ థ్యాంక్స్ గివింగ్ రోజు ఫాల్కనీ నెఫ్యూని చంపిన అదే కిల్లర్ వీళ్లను కూడా చంపేస్తాడు. హాలిడే రోజుల్లో మాత్రమే మర్డర్ చేస్తున్న ఆ కిల్లర్ ని మీడియా హాలిడే కిల్లర్ గా ప్రకటిస్తుంది. క్రిస్మస్ రోజు ఫాల్కనీ అనుకోని విధంగా జోకర్ తనపై అటాక్ చేసి తనతో కలిసి వర్క్ చేయడానికి తనకు ఆఫర్ ఇస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న జోకర్ ని తరుముతున్న ఫాల్కనీ బాడీ గార్డ్ ని హాలిడే కిల్లర్ చంపేస్తాడు. ఆ హాలిడే కిల్లర్ తన చేతిలో చనిపోయిన విక్టిమ్స్ పక్కన వాళ్ళని చంపడానికి తను యూజ్ చేసిన పిస్టోల్ ని చంపేటప్పుడు దానికి తను యూజ్ చేసిన సైలెన్సర్ ని కూడా అక్కడే పడేసి వెళ్లిపోతాడు. ఇంకా న్యూ ఇయర్స్ ఈవ్ ని సెలబ్రేట్ చేసుకున్న గౌతమ్ సిటీ స్క్వేర్ పై జోకర్ డెడ్లీ లాఫింగ్ గ్యాస్ ని వదిలి అక్కడ సెలబ్రేషన్స్ లో ఉన్న జనాల్ని చంపుదాం అనుకున్నప్పుడు బ్యాట్మెన్ జోకర్ ని ఆపి తను అరెస్ట్ అయ్యేలా చూస్తాడు. బ్యాట్మెన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో రెడ్లర్ ఇచ్చిన క్లూతో కార్మైన్ ఫాల్కనీ కొడుకైన ఆల్బర్టో ఫాల్కనీనే హాలిడే కిల్లర్ అని బ్యాట్మెన్ తనని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తను ఊహించని విధంగా ఆల్బర్టో కూడా హాలిడే కిల్లర్ చేతిలో చనిపోతాడు. బ్యాట్మెన్ హాలిడే కిల్లర్ ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పటికీ తను అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కార్మైన్ తను చేసే మనీ లాండరింగ్ కి వెయిన్ ఫౌండేషన్ ని యూజ్ చేసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నప్పటికీ బ్రూస్ వెయిన్ దానిని అడ్డుకుంటూ ఉంటాడు. కార్మైన్ కొడుకైన ఆల్బర్టో చనిపోవడంతో తన ఫ్యూనరల్ కి అటెండ్ అయిన బ్రూస్ వెయిన్ ని కార్మైన్ ఫాల్కనీ పాయిజన్ ఐవీతో బ్రూస్ వెయిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి తనని ఒక ట్రాన్స్ లో ట్రాప్ చేసి వెయిన్ యాసెట్స్ లో చాలా వరకు తన పేరు మీద బ్రూస్ వెయినే రాసేసేలా తనని ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తాడు. బ్రూస్ వెయిన్ అండ్ ఆల్ఫ్రెడ్ పాయిజన్ ఐవీ ట్రాప్ లో చిక్కుకుపోవడంతో గౌతమ్ సిటీ ప్రొటెక్టర్ అయిన బ్యాట్మెన్ బయటికి రాకుండా పోతాడు. బ్యాట్మెన్ లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. అలా కొన్ని నెలలు జరిగిన తర్వాత సెలీనా ఏకేఏ క్యాట్ ఉమెన్ జరుగుతున్న విషయం తెలుసుకుని బ్రూస్ వెయిన్ ని ఆల్ఫ్రెడ్ ని పాయిజన్ ఐవీ మాయలో నుంచి బయటపడేలా చేస్తుంది. అప్పటి వరకు హాలిడే కిల్లర్ వదిలిపెట్టిన పిస్టోల్స్ ని దాని నుంచి వచ్చిన బుల్లెట్స్ ని ఎగ్జామిన్ చేసిన పోలీస్ అవి చైనా టౌన్ లో ఉండే ఒక గన్ సప్లైయర్ దగ్గర నుంచి వస్తున్నాయని తెలుసుకోవడంతో అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పటికీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. ఆ గన్ సప్లయర్ హాలిడే కిల్లర్ చేతిలో చనిపోయిన రోజు మదర్స్ డే. ఇంకా హాలిడే కిల్లర్ ఫాదర్స్ డే రోజు గౌతమ్ సిటీలో ఫాల్కనీకి రైవల్ గ్యాంగ్ అయిన మరోనీస్ లో సాల్ మరోనీ ఫాదర్ ని చంపేస్తాడు. దాంతో తను అది చేసింది ఫాల్కనీనే అని ఫాల్కనీని హార్వీ డెంట్ ఎప్పటి నుంచో టేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి తనపై తన గ్యాంగ్ మెంబర్స్ పై ఉన్న అరెస్ట్ వారెంట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తే ఫాల్కనీ గురించి తనకు తెలిసినవన్నీ చెప్పేస్తాను అని హార్వీ డెంట్ తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. తన కేసు ట్రయల్ కి వచ్చినప్పుడు హార్వీ ఊహించిన విధంగా మరోనీ తనకి ఎదురు తిరిగి ఫాల్కనీ గురించి ఏమీ చెప్పకపోవడమే కాకుండా హార్వీ డెంట్ పై యాసిడ్ ని పోస్తాడు. దాంతో హార్వీ ఫేస్ ఒక పక్క కాలిపోవడంతో తనప్పటి నుంచి టూ ఫేస్ గా మారతాడు. అప్పటికే హాలిడే కిల్లర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న బ్యాట్మెన్ కి హార్వీ ఇంటి బేస్మెంట్ లో హాలిడే కిల్లర్ విక్టిమ్స్ దగ్గర దొరికిన గన్స్ లాంటి గన్నే అక్కడ కూడా దొరకడంతో టూ ఫేస్ గా మారిన హార్వీ డెంట్ హాలిడే కిల్లర్ సస్పెక్ట్ గా మారతాడు. హాస్పిటల్లో ఉన్న హార్వీ అక్కడి నుంచి ఎస్కేప్ అయి ఆ సిటీ సూవర్స్ లో బ్రతుకుతున్న సాల్మన్ గ్రాండీతో జట్టు కడతాడు. దొరికిన ఆధారాలను బట్టి గోర్డన్ హార్వీనే హాలిడే కిల్లర్ అని ఫిక్స్ అయినప్పటికీ బ్యాట్మెన్ మాత్రం తను హార్వీతో మాట్లాడిన తర్వాతే దానిని కన్ఫర్మ్ చేసుకుంటానని చెప్తాడు. సాల్ మరోనీని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు తనని చంపుదామని గ్రండీతో కలిసి టూ ఫేస్ గా మారిన హార్వీ వాళ్లపై అటాక్ చేసినప్పుడు గోర్డన్ హార్వీతో నువ్వేనా హాలిడే కిల్లర్, నీ బేస్మెంట్ లో మాకు గన్స్ దొరికాయి అని చెప్పడంతో తను కొంచెం షాక్ అయినప్పటికీ లొంగిపోవడానికి ట్రై చేసినప్పుడు హాలిడే కిల్లర్ అక్కడికి వచ్చి సాల్ మరోనీని చంపేస్తాడు. హాలిడే కిల్లర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న బ్యాట్మెన్ ని టూ ఫేస్ ఆపి గ్రండీతో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంకా తను గ్రండీతో కలిసి అరెస్ట్ అయి జైల్లో ఉన్న మిగతా వాళ్ళని విడిపించుకుని కార్మైన్ ఫాల్కనీపై అటాక్ చేస్తాడు. బ్యాట్మెన్ అండ్ క్యాట్ ఉమెన్ వాళ్ళని ఆపడానికి ట్రై చేసినప్పటికీ
హార్వీ ఏకేఏ టూ ఫేస్ చేతిలో కార్మైన్ ఫాల్కనీ చనిపోతాడు. తన ఫాదర్ చనిపోవడం చూసిన సోఫియా ఫాల్కనీ కూడా అక్కడ జరిగిన ఫైట్ లో చనిపోతుంది. ఇంకా ఫాల్కనీ అప్పటి వరకు రివీల్ చేయని తన అనఫిషియల్ డాటర్ అయిన సెలీనా ఏకేఏ క్యాట్ ఉమెన్ తన ఫాదర్ అయిన కార్మన్ ఫాల్కనీ చనిపోతూ ఉండగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకదంతా ముగిసిన తరువాత హార్వీ ఏకేఏ టూ ఫేస్ తనే హాలిడే కిల్లర్ అని లొంగిపోతాడు. హార్వీ తనే హాలిడే కిల్లర్ అని ఒప్పుకోవడంతో కేసు క్లోజ్ అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ లో మిస్ అయిన క్లూస్ ని వెతికి పట్టుకున్న బ్యాట్మెన్ అసలైన హాలిడే కిల్లర్ దగ్గరికి వెళ్తాడు. తనే హార్వీ డెంట్ వైఫ్ అయిన గిల్డా అండ్ ఫాల్కనీ కొడుకైన ఆల్బర్టో ఆక్స్ఫర్డ్ లో చదువుకునేటప్పుడు లవర్స్ గా ఉండేవాళ్లు. గిల్డా ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని ఆల్బర్టో చెబితే కార్మైన్ ఫాల్కనీ మాత్రం తన క్రిమినల్ ఎంపైర్ అయిన ఫ్యామిలీలోకి గిల్డా లాంటి అన్నోన్ పర్సన్ ని యాక్సెప్ట్ చేయలేనని ఆల్బర్టోని గిల్డా నుంచి విడిపోయేలా చేసి గిల్డా ప్రెగ్నెన్సీ పోయేలా చేస్తాడు. దాంతో గిల్డా పగ తీర్చుకోవడానికి హార్వీని వాడుకుని తన వైఫ్ గా గౌతమ్ సిటీకి వచ్చి హాలిడే కిల్లర్ గా మారుతుంది. గిల్డాని ప్రేమించిన హార్వీ తనని ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పుడు జైలుకి వెళ్లాడు కాబట్టి గిల్డానే హాలిడే కిల్లర్ అని బ్యాట్మెన్ తెలుసుకున్నప్పటికీ తనని పట్టించడు. పోయిన సంవత్సరం హాలోవిన్ కి ఆ గౌతమ్ సిటీలో మొదలైన ఆ మర్డర్స్ మళ్లీ హాలోవిన్ కి ఆగుతాయి. అదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత తన మ్యాన్షన్ కి తిరిగి వచ్చిన బ్రూస్ వెయిన్ హాలోవిన్ కి ట్రిక్ ఆర్ ట్రీట్ తీసుకోవడానికి వచ్చే చిన్నపిల్లలకి బదులుగా తన ఇంటి ముందు ఫ్లాష్ అండ్ గ్రీన్ యారో సూపర్ హీరోస్ ని చూస్తాడు. ఫ్లాష్ సూపర్ మ్యాన్ తో చెప్పినట్టుగా సూపర్ హీరో క్లబ్ ని ఫామ్ చేయడానికి బ్యాట్మ్యాన్ ని దాంట్లో జాయిన్ అవ్వమని అడగడానికి గ్రీన్ యారోతో కలిసి అక్కడికి వస్తాడు. ఫ్లాష్ అండ్ గ్రీన్ యారో బ్యాట్మ్యాన్ ఇంటికి రావడానికి అసలైన కారణం సూపర్ మ్యాన్ ని కాపాడడానికి. సెంట్రల్ సిటీలో కొత్త థ్రెట్ గా వచ్చిన అమెజో అనే ఆండ్రాయిడ్ తో ఫైట్ చేస్తున్న ఫ్లాష్ కి సూపర్ మ్యాన్ హెల్ప్ చేస్తున్నప్పుడు తను ఊహించిన విధంగా అమెజో సూపర్ మ్యాన్ లో ఉన్న ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. వీక్ అయిపోయిన సూపర్ మ్యాన్ ని కాపాడడానికి ఆలివర్ ఏకేఏ గ్రీన్ యారో హెల్ప్ చేయడంతో ఫ్లాష్ తనని బ్యాట్మ్యాన్ ఇంటికి తీసుకువెళ్తాడు. సూపర్ మ్యాన్ లాంటి పవర్ఫుల్ బీయింగ్ ని కూడా న్యూట్రలైజ్ చేయగలిగే ఆ ఆండ్రాయిడ్ లాంటి మిగతా థ్రెట్స్ ని కూడా ఎదుర్కోవడానికి వాళ్ళు ఒక టీం ని ఫామ్ చేసుకోవాలనుకుంటారు. ఒకళ్ళు ఇద్దరుగా మొదలైన ఆ టీంలో చాలా మంది చేరడంతో సెంట్రల్ సిటీలో బ్యాట్మ్యాన్ కొన్న బిల్డింగ్ ని వాళ్ళ హబ్ గా మార్చుకుని వాళ్ళ టీం పేరుని జస్టిస్ లీగ్ అని ఫ్లాష్ అనౌన్స్ చేస్తాడు. వాళ్ళెవరూ ఊహించిన విధంగా అక్కడికి కూడా వచ్చిన అమెజో సూపర్ మ్యాన్ తో సహా మిగిలిన వాళ్ళందరి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా కదలలేనట్టుగా ఇమ్మొబిలైజ్ చేస్తుంది. అసలు ఈ ఆండ్రాయిడ్ ని క్రియేట్ చేసింది డాక్టర్ యాంథనీ ఐవో అయినప్పటికీ చేయించింది మాత్రం లెక్స్ లూథోర్. ఆ డాక్టర్ కి ఉన్న యాక్సలరేటెడ్ ఏజింగ్ డీజెనరేటివ్ కండిషన్ తో తను సఫర్ అవుతున్నట్టుగా హ్యుమానిటీ సఫర్ అవ్వకూడదని క్వాంటమ్ ఎనర్జీ అబ్జర్ప్షన్ టెక్నాలజీ మీద తను వర్క్ చేస్తూ మెటా హ్యూమన్స్ నుంచి ఎనర్జీ తీసుకుని తనలాంటి డీజెనరేటివ్ కండిషన్స్ ఉన్న హ్యూమన్స్ లో ఇమ్యూనిటీ బూస్ట్ కలిగించేలా దానిని ఉపయోగించడానికి తను క్రియేట్ చేసిన ఆండ్రాయిడే ఈ అమెజో. డాక్టర్ దానిని హ్యుమానిటీ మంచి కోసమే ఉపయోగిద్దాం అనుకున్నప్పటికీ లెక్స్ మాత్రం దానిని తనకు తగ్గట్టుగా రీప్రోగ్రామ్ చేసి దానిని యూజ్ చేసుకుని మెటా హ్యూమన్స్ నుంచి ఎనర్జీని కంప్లీట్ గా అబ్జర్వ్ చేయించుకుని వాళ్ళని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. ఫ్లాష్ ఆ డాక్టర్ ని తీసుకురావడంతో డాక్టర్ హ్యూమన్ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికే దానిని తాను క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళు లైఫ్ ని తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వలేరు అని అమెజోకి ప్రూవ్ చేయడానికి అమెజో అప్పటి వరకు మెటా హ్యూమన్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని తనకి ఇవ్వమని అడగడంతో అమెజో ఆ ఎనర్జీని డాక్టర్ ని హీల్ చేయడానికి అన్నట్టుగా తనకిస్తుంది. కానీ అమెజో ఊహించిన విధంగా డాక్టర్ చనిపోతాడు. దాంతో ఆ డాక్టర్ ప్రూవ్ చేసినట్టుగానే అమెజో తన ప్రైమరీ ఫంక్షన్ అయిన హ్యూమన్ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడం అనేది సాధ్యపడదు అని తెలుసుకోవడమే కాకుండా ఆ డాక్టర్ కి ఉన్న యాక్సలరేటెడ్ ఏజింగ్ అనే డిసీజ్ ని తనకి ఇంజెక్ట్ చేసింది కూడా లెక్స్ అని తెలుసుకుంటుంది. దాంతో తను లెక్స్ లూథోర్ ని న్యూట్రలైజ్ చేస్తూ తను అప్పటి వరకు సూపర్ మ్యాన్ తో సహా మిగతా మెటా హ్యూమన్స్ దగ్గర నుంచి తీసేసుకున్న ఎనర్జీని తిరిగి ఇచ్చేస్తూ తను షట్ డౌన్ అవుతుంది. ఒకళ్ళు ఇద్దరుగా మొదలైన ఆ సూపర్ హీరో క్లబ్ లో చాలా మంది చేరడంతో ఎర్త్ ను ప్రొటెక్ట్ చేసే జస్టిస్ లీగ్ క్రియేట్ అవుతుంది. బిలియనీర్ అయిన బ్రూస్ వెయిన్ ఏకేఏ బ్యాట్మ్యాన్ స్పాన్సర్షిప్ తో ఎర్త్ కు వచ్చే థ్రెట్స్ ని మానిటర్ చేయడానికి ఆ టీం ఎర్త్ లోవర్ ఆర్బిట్ లో వాళ్ళ బేస్ గా వాచ్ టవర్ ని కూడా క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ టీంలో ఆల్రెడీ ఉన్న గ్రీన్ ల్యాంటర్న్ అయిన హాల్ జోర్డన్ కి రీప్లేస్మెంట్ గా ఇప్పుడు కొత్తగా రాబోతున్న వ్యక్తి జాన్ స్టూవర్ట్. మెరైన్ లో స్నైపర్ గా వర్క్ చేస్తూ మెడల్ ఆఫ్ ఆనర్స్ ని ఎన్నో చేజెక్కించుకున్న ఆ జాన్ స్టూవర్ట్ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఒక నార్మల్ సివిలియన్ లైఫ్ కి అడ్జస్ట్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఒక రోజు తను హోమ్లెస్ మ్యాన్ ని చంపడానికి ప్రయత్నిస్తున్న బుల్లీస్ ని అడ్డుకొని ఆల్మోస్ట్ అరెస్ట్ అవ్వబోతాడు. తను కాపాడిన ఆ హోమ్లెస్ మ్యాన్ అందరూ చనిపోబోతున్నారు, మీరందరూ అందరూ చనిపోబోతున్నారు అంటూ అక్కడి నుంచి పారిపోతాడు. జాన్ స్టూవర్ట్ ఇంటి దగ్గర ఒక స్పేస్ షిప్ క్రాష్ అవడంతో దాంట్లో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి అక్కడికి పరిగెత్తిన జాన్ కి ఆ షిప్ లో చనిపోవడానికి దగ్గరవుతున్న గ్యాంథెట్ అనే ఏలియన్, ఫైనల్లీ నిన్ను కనుక్కున్నాను,
అంటూ తనకేదో చెప్పబోతూ చనిపోతాడు. తను ఆ ఏలియన్కి ఎలా తెలుసా అని అయోమయంలో ఉన్న జాన్ స్టూవర్ట్ కి యాషెస్ గా మారుతున్న ఆ గ్యాంతెట్ దగ్గర నుంచి ఒక రింగ్ జాన్ స్టూవర్ట్ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ రింగ్ ఎలా వర్క్ అవుతుందో, అసలు తన దగ్గరికి ఎందుకు వచ్చిందో, ఏం జరుగుతుందో అర్థం కాని ఆ జాన్ స్టూవర్ట్ దీని గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని చూపించమనడంతో ఆ రింగ్ తనని జస్టిస్ లీగ్ వాచ్ టవర్ లోకి తీసుకువెళ్తుంది. అప్పటికి ఆ టవర్ లో ఉన్న గ్రీన్ యారో, మార్షియన్ మ్యాన్ హంటర్ అండ్ విక్సన్ తనని ఒక ఇంట్రూడర్ అనుకుని తన మీద అటాక్ చేస్తారు. ఆ రింగ్ ని ఎలా యూజ్ చేయాలో అప్పటికింకా తనకి తెలియకపోయినప్పటికీ దాని ద్వారా వాళ్ళ నుంచి తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు. గొడవ సద్దుమణిగిన తర్వాత ఆ రింగ్ తన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పి దాని రైట్ఫుల్ ఓనర్ కి తిరిగి ఇచ్చేయడానికి తను చూస్తున్నాను అని అన్న జాన్ తో అది ఎర్త్ కి సంబంధించిన హాల్ జోర్డన్ గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ అని, తన దగ్గర ఉండాల్సిన ఆ రింగ్ నీ దగ్గరికి వచ్చిందంటే తను చనిపోయి ఉంటాడు అని అక్కడ ఉన్న వాళ్ళు అనడంతో ఆ రింగ్ ని తన నుంచి వేరు చేయడానికి తనకి హెల్ప్ చేయమని జాన్ అడుగుతాడు. ఆ రింగ్ ని తన దగ్గర నుంచి తీయడానికి, అలాగే అసలు హాల్ జోర్డన్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి గ్రీన్ యారో జాన్ తో కలిసి క్రాష్ లో సెల్ఫ్ రిపేర్ అయిన స్పేస్ షిప్ లో గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ హోమ్ ప్లానెట్ అయిన ఓవాకి బయలుదేరతారు. గార్డియన్స్ గా పిలువబడే ఆ గ్రీన్ ల్యాంటర్న్స్ ని కాంటాక్ట్ చేయడానికి ఆ రింగ్ ట్రై చేసినప్పటికీ ఎవరు ఎందుకు ఆన్సర్ చేయలేదో వాళ్ళు ఓవాకి చేరుకున్న తర్వాత తెలుస్తుంది. ఆ ప్లానెట్ డిఫెన్స్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయి ప్లానెట్ మీద ఉండాల్సిన గార్డియన్స్ అందరూ చనిపోయి ఉంటారు. ఆ ప్లానెట్ పైకి చేరుకున్న తర్వాత తను అప్పటి వరకు ఎంత ట్రై చేసినా తన చేతి నుంచి రాని ఆ రింగ్ జాన్ చేతి నుంచి విడిపోవడంతో జాన్ దానిని అక్కడ పెడతాడు. తనలా దానిని తన నుంచి వేరు చేశాడో లేదో థానగారియన్ వారియర్ అయిన షేయారా తన మీద అటాక్ చేస్తుంది. మళ్లీ ఆ రింగ్ ని చేజెక్కించుకుని తనని తాను డిఫెండ్ చేసుకుంటూ థానగారియన్ వారియర్ అయిన షేయారా ఏకేఏ హాక్ గర్ల్ ని న్యూట్రలైజ్ చేస్తాడు జాన్. మళ్లీ గొడవ సద్దుమడిగిన తర్వాత అసలు తనెవరు, అక్కడికి ఎందుకు వచ్చింది, వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేసింది అని వాళ్ళు షేయారాని అడిగితే తన హోమ్ ప్లానెట్ అయిన థానగార్ కి ఎప్పటి నుంచో వాళ్ళకి రైవల్స్ గా ఉంటున్న ర్యాన్ అనే ప్లానెట్ మీద ఉండే ర్యానియన్స్ కి మధ్య సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూ ఉండేదని, దానిని ఆపడానికి గార్డియన్స్ హెల్ప్ చేయడంతో ఆ రెండు ప్లానెట్స్ లో ఉండే రీసోర్సెస్ అండ్ నాలెడ్జ్ ని కంబైన్ చేస్తూ ఆ ప్లానెట్స్ కి హెల్ప్ అయ్యేలాగా థానగారియన్స్ అండ్ రానెన్స్ కలిసి వాళ్ళ లీడ్ సైంటిస్ట్ తో జీటా బీమ్ అనే ప్రాజెక్ట్ ని చేపడతారు. మొదట బానే ఉన్న తర్వాత అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి థానగార్ ప్లానెట్ ని ర్యాన్స్ అట్మాస్ఫియర్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దానిని ఆపడానికి ట్రై చేస్తూ ఆ యూనివర్స్ లోనే గ్రేటెస్ట్ గ్రీన్ ల్యాంటర్న్ గా చెప్పబడే ఎర్త్ కు సంబంధించిన హాల్ జోర్డన్ చనిపోతాడు. ఇంకా ప్లానెటరీ ట్రాన్స్పోర్టేషన్ వలన రెండు ప్లానెట్స్ ఎకోసిస్టమ్ దెబ్బతిని గ్రీన్ ల్యాంటర్న్ అయిన హాల్ జోర్డన్ తో పాటు మిలియన్స్ ఆఫ్ థానగారియన్స్ చనిపోయారు. అలాగే దానికి కారణమైన రానియన్ సైంటిస్ట్ సార్డాత్ పారిపోయాడని షేయారా వాళ్ళతో చెప్తుంది. అలాగే ఈ గార్డియన్స్ అయిన గ్రీన్ ల్యాంటర్న్స్ చనిపోవడానికి ముందు ఓవా ప్లానెట్ పై ల్యాండ్ అయిన రానియన్ షిప్ సెక్యూరిటీ ఫుటేజ్ లో కనపడడంతో ఈ గార్డియన్స్ చనిపోవడానికి కూడా రానియన్సే కారణమని షయారా వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. ఆ షిప్ అయితే ల్యాండ్ అయింది గాని దాంట్లో నుంచి ఎవరొచ్చారు అనేది ఆ వీడియోలో లేదు కాబట్టి అసలేం జరిగిందో తెలుసుకుందామని థానగారియన్స్ చేత రైడ్ చేయబడిన నీరెస్ట్ రానియన్ అవుట్ పోస్ట్ కి ఆ ముగ్గురు బయలుదేరతారు. యూనివర్స్ లోనే గ్రేటెస్ట్ వెపన్ గా చెప్పబడే ఆ రింగ్ ని కూడా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని గ్రీన్ యారో ఆ రింగ్ ని ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చో జాన్ స్టూవర్ట్ కి నేర్పిస్తాడు. ఆ రింగ్ ని ఈల్ చేసే ల్యాంటర్న్ యొక్క విల్ పవర్ పై ఆధారపడి తనకెదురుపడే ఈవిల్ తో ఫైట్ చేయడానికి కావలసిన దేన్నైనా సమ్మన్ చేయగలిగే ఆ రింగ్ ని రీఛార్జ్ చేయడానికి తనొక ప్రమాణం చేయాలని గ్రీన్ యారో జాన్ స్టూవర్ట్ నిదానంగా గ్రీన్ ల్యాంటర్న్ గా మారడానికి కావలసిన హెల్ప్ చేస్తూ ఆ రింగ్ ని రీఛార్జ్ చేయిస్తాడు. రానియన్ అవుట్ పోస్ట్ కి చేరుకున్న ఈ ముగ్గురికి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుని చనిపోయిన రానియన్స్ అండ్ థానగారియన్స్ శవాలు కనపడతాయి. ఇంతలో వాళ్ళు ఊహించని విధంగా జీటా బీమ్ అక్కడికి రావడంతో దాంట్లో నుంచి ఒక రానియన్ అక్కడ ల్యాండ్ అవడంతో థానగారియన్ అయిన షేయారా ఆ రానియన్ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటారు. జాన్ తన రింగ్ ని యూజ్ చేసి వాళ్ళిద్దరిని ఐసోలేట్ చేసి అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అని అనడంతో వాళ్ళిద్దరూ నిదానిస్తారు. గార్డియన్స్ చనిపోయారని దానికి కారణం రానియన్స్ అని షయారా అంటే రానియన్స్ ఆ పని చేయరని తను రానియన్ హైకమాండ్ తో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకోగలనని అతను అంటాడు. చూడ్డానికి పిచ్చోళ్లా ఉన్న ఇతను మనల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు అని షయారా అంటే తనని తాను యాడమ్ స్ట్రేంజ్ గా పరిచయం చేసుకోవడంతో అది విన్న షయారా షాక్ అవుతుంది. రానియన్స్ కి హీరోగా చెప్పబడే యాడమ్ స్ట్రేంజ్ ఎప్పుడో చనిపోయాడు అని షయారా అంటే నేను కనపడకుండా పోయానంతే, చనిపోలేదు అని స్ట్రేంజ్ అసలేం జరిగిందో చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం తన ప్లానెట్ పై థానగారియన్స్ చేసిన అటాక్ లో తన భార్య చనిపోగా కనపడకుండా పోయిన తన కూతురు కోసం వెతుకుతున్న తనపై థానగారియన్స్ అటాక్ చేసి బ్రూటల్ గా ఇంజ్యూర్ చేసిన తర్వాత జీటా బీమ్ తనని తన ప్లానెట్ నుంచి
డీప్ స్పేస్ సెక్టర్ 24601లో ఉండే ఈడెన్ కార్ప్ మైనింగ్ చేస్తున్న ఒక ప్లానెట్ పైకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. తన వైఫ్ చనిపోయి తన కూతురు కనపడకుండా పోవడంతో తనని తాను చంపేసుకుందాం అని తను అనుకున్నప్పటికీ తన కూతురు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటానని తన వైఫ్కి చనిపోయేటప్పుడు ప్రామిస్ చేసింది తనకి గుర్తు రావడంతో ఆ కాలనీ పైనే మైనింగ్ క్రూతో ఉంటూ జీటా బీమ్ ఎక్కడ రావచ్చు, ఎప్పుడు రావచ్చు అనే దానిపై క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాడు. తను ఎదురు చూస్తున్న ఆ జీటా బీమ్ తన దగ్గరికి రాదు. తను చేస్తున్న ఆ క్యాలిక్యులేషన్స్ ముందుకెళ్ళవు. రోజులు, నెలలు, సంవత్సరాలుగా మారడంతో తను అక్కడే చిక్కుకుపోయి ఒక ఆల్కహాలిక్ గా మారతాడు. ఇంకా తను గివప్ చేసిన టైంలో మైనింగ్ చేస్తున్న క్రూపై మైనింగ్ కాలనీస్ లో ఉండే ట్రెంచెస్ నుంచి వచ్చిన క్రీచర్స్ అటాక్ చేయడంతో తన హోమ్ ప్లానెట్ అయిన ర్యాన్ పై జరిగిన అటాక్ తనకి గుర్తు రావడంతో యాడమ్ స్ట్రేంజ్ తనెప్పుడో పక్కన పెట్టిన తన సూట్ ని వేసుకుని ఆ క్రీచర్స్ అన్నిటినీ సింగిల్ హ్యాండెడ్ గా సఫా చేస్తాడు. ఇంకా మైనింగ్ కాలనీలో ఉన్న క్రూ అక్కడి నుంచి ఇవాక్యుయేట్ అవుతూ తనని కూడా వాళ్ళతో రమ్మని అడిగినప్పటికీ తన కూతుర్ని వెతకడానికి తను వెళ్లాలని, దానికోసం ఆ జీటా బీమ్ ఖచ్చితంగా అక్కడికి వస్తుందని, అందుకే తను అక్కడే ఉంటాను అని వాళ్లతో అంటాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్ట్రేంజ్ ఎదురు చూస్తున్నట్టుగానే ఆ జీటా బీమ్ వస్తుంది. ఆ జీటా బీమ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న యాడమ్ స్ట్రేంజ్ ఆ బీమ్ లోకి వెళ్లి దాని ద్వారా టెలిపోర్ట్ అయి గార్డియన్స్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి రానియన్స్ అవుట్ పోస్ట్ పై ఇన్వెస్టిగేషన్ కి జాన్ స్టూవర్ట్ అండ్ గ్రీన్ యారోతో వచ్చిన షయారాని చూడగానే తన మీద విరుచుకుపడతాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ సద్దుమణిగి అసలు నిజం తెలియడంతో వాళ్ళందరూ వాళ్ళు వెతుకుతున్న ఆన్సర్స్ కోసం ర్యాన్ ప్లానెట్ కి పయనమవుతారు. కానీ అక్కడ రానియన్స్ అండ్ థానగారియన్స్ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ర్యాన్ సోలార్ సిస్టమ్ ని యుద్ధభూమిగా మార్చడంతో ఇంకా చేసేది లేక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి వరకు రెండు ప్లానెట్స్ పై జరిగిన అటాక్ ప్యాటర్న్స్ ని గమనించిన స్ట్రేంజ్ అండ్ షేయారా థానగార్ మీద రానియన్స్ లా, ర్యాన్ మీద థానగారియన్స్ లా ఎవరో కావాలని అటాక్ చేస్తూ వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకునేలా చేస్తున్నారని చెప్పడంతో ఆ అటాక్ చేసిన ఇంపర్సనేటింగ్ షిప్ డైరెక్షన్ ని గమనించి ఈ వార్ మొత్తానికి కారణమైన వాళ్ళని వెతుక్కుంటూ ఆ షిప్ వెళ్లిన ఆస్ట్రాయిడ్ ఫీల్డ్ దగ్గరికి వెళ్తారు. ఆ ఆస్ట్రాయిడ్ ఫీల్డ్ లో గెలాక్టిక్ అసాసిన్స్ గ్రూప్ తో కూడిన ఎల్లో ల్యాంటన్స్ హిడెన్ బేస్ ఉంటుంది. దానిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తే ఇంతకు ముందు గార్డియన్ గా గ్రీన్ ల్యాంటన్స్ లో ఉండి హాల్ జోర్డన్ ని ట్రైన్ చేసి ఎల్లో ల్యాంటన్ గా మారిన సినిస్ట్రో. తను జాన్ దగ్గరున్న రింగ్ ని తీసేసుకుని వీళ్ళందరినీ ఇంప్రెషన్ చేయడంతో చనిపోయాడు అనుకుంటున్న హాల్ జోర్డన్ ఇంకా ఆ సెల్లోనే బ్రతికే ఉన్నాడు అని వీళ్ళకి తెలుస్తుంది. నువ్వు చనిపోయావు అని మేమందరం అనుకున్నాం అని వాళ్ళంటే దానికి హాల్ ఆ రోజు జరిగిన జీటా బీమ్ అటాక్ లో తన ఆ ప్లానెట్ పై క్రాష్ అయిన తర్వాత తనపై సెనిస్ట్రో అటాక్ చేసి ఆ రింగ్ ని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు తను ఆ రింగ్ ని సెనిస్ట్రోకి దక్కకుండా వదిలేశానని చెప్తాడు. జీటా బీమ్ ని వెపనైజ్ చేసి రానియన్ సైంటిస్ట్ అయిన సార్డాత్ థానగారియన్స్ మొత్తాన్ని వైపౌట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి తనని ఆపాలి అని వాళ్ళందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు ఆ గ్రీన్ ల్యాంటర్న్ రింగ్ కి జాన్ మాస్టర్ కాబట్టి దానిని విల్ తో ఎలా సమ్మన్ చేయొచ్చో హాల్ జాన్ కి నేర్పిస్తాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత సార్డాత్ తో కమ్యూనికేట్ అయి ఎవరో కావాలని ఇదంతా చేసి రానియన్స్ అండ్ థానగారియన్స్ కొట్టుకునేలా చేస్తున్నారు అని, దానికి సంబంధించిన ప్రూఫ్ తన దగ్గర ఉందని స్ట్రేంజ్ సార్డాత్ తో చెప్పడంతో తన లొకేషన్ ఎక్కడుందో రివీల్ చేయని సార్డాత్ జేటా బీమ్ తో వాళ్ళందరినీ తన దగ్గరికి తెప్పించుకుంటాడు. ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ గెలాక్టిక్ అసాసిన్స్ తో అక్కడికి కూడా వచ్చిన సెనిస్ట్రో వాళ్ళందరిపై అటాక్ చేస్తూ ఉండడంతో చేసేది లేక జాన్ సెనిస్ట్రోని చంపేస్తాడు. ఇంకా జేటా టెక్నాలజీ కోర్ ఉన్న సిపియుని హాల్ కి ఇచ్చేయడానికి సార్డాత్ ఒప్పుకోవడంతో దానిని అందుకున్న హాల్ ఎవరూ ఊహించని విధంగా సార్డాత్ ని చంపేస్తాడు. జేటా బీమ్ క్రాష్ తర్వాత ఆ రోజు సెనిస్ట్రో తనపై అటాక్ చేసినప్పుడు తను తన రింగ్ ని సెనిస్ట్రోకి దక్కకుండా గివప్ చేసిన తర్వాత సెనిస్ట్రో హాల్ ని పారాలాక్స్ ఎంటిటీ అనే పారాసైట్ తో కరప్ట్ చేయడంతో వాళ్ళిద్దరూ కలిసి ఓవాపై అటాక్ చేసి గార్డియన్స్ ని చంపేసిన తర్వాత సెనిస్ట్రో ఊహించిన విధంగా పారాలాక్స్ ఎంటిటీతో కరప్ట్ అయిన హాల్ జోర్డన్ సెనిస్ట్రోని ఓవర్ పవర్ చేస్తూ చనిపోయిన గార్డియన్స్ రింగ్స్ అన్ని తీసేసుకుంటాడు. ఇంకా వాటి పవర్ తో గాడ్ లైక్ బీయింగ్ గా మారుతున్న తను ఆ యూనివర్స్ లో ఉండే కేయోస్ ని మాయం చేస్తూ ఆ యూనివర్స్ మొత్తాన్ని వైప్ చేసి కొత్తగా ప్రారంభిస్తాను అని అంటాడు. తనని ఆపడానికి గ్రీన్ ల్యాంటర్న్ గా మారుతున్న జాన్ స్టూవర్ట్ ప్రయత్నిస్తూ విఫలమవడంతో ఇంక చేసేది లేక గ్రీన్ యారో తన ఫ్రెండ్ అయిన హాల్ జోర్డన్ ని చంపేయాల్సి వస్తుంది. కానీ అప్పటికే తను ఫైర్ చేసిన జీటా బీమ్ దగ్గరలో ఉన్న ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అలా జరగకుండా ఉండేలా జీటా బీమ్ తనకి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి యాడమ్ స్ట్రేంజ్ ఆ జీటా బీమ్ ని తన వైపు లాక్కుని ఆ ప్లానెట్ ని కాపాడుతూ అన్నోన్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ కి ట్రాన్స్పోర్ట్ అయిపోతాడు. ఇంకా అదంతా ముగిసిన తర్వాత గ్రీన్ యారో అండ్ జాన్ ని ఎర్త్ పైన వదిలి షయారా గార్డియన్స్ హెల్ప్ కావాలి కాబట్టి తన కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
గార్డియన్స్ ని తిరిగి రీబిల్డ్ చేయడానికి జాన్ హాల్ దగ్గర నుంచి తీసుకున్న రింగ్స్ అన్నింటినీ ఆ యూనివర్స్ లోకి తిరిగి వదిలేస్తాడు. ఇంకా జాన్ స్టూవర్ట్ గ్రీన్ ల్యాంటర్న్ గా జస్టిస్ లీగ్ లో మెంబర్ గా మారతాడు. ఎర్త్ ను ప్రొటెక్ట్ చేస్తున్న జస్టిస్ లీగ్ తో పాటు ఎర్త్ మీద ఒక కొత్త సూపర్ హీరో కూడా ఉంటుంది. తనే కారా ఏకేఏ సూపర్ గర్ల్. క్రిప్టాన్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో ఆర్గో సిటీలో ఉండే జనరల్ అయిన అలూరా జోరెల్ తన బ్రదర్ ఇన్ లా అయిన జోరెల్ ప్రెడిక్ట్ చేసినట్టుగానే ఆ ప్లానెట్ తొందరలోనే డిస్ట్రాయ్ అవబోతుందని తన కూతురైన కారా జోరెల్ ని కాపాడడానికి ఎస్కేప్ పాడ్ ని ప్రిపేర్ చేసి ఉంచుతుంది. కానీ క్రిప్టోనియన్స్ ఊహించని విధంగా ఆ ప్లానెట్ తొందరగా డిస్ట్రాయ్ అవడంతో కారాని ఆ ఎస్కేప్ పాడ్ లో ఆ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అయ్యేలా చేసి ఎర్త్ పైన తన బేబీ కజిన్ అయిన కలల్తో రీయునైట్ అవ్వమని కారాకి చివరిసారిగా వీడ్కోలు చెప్తూ డిస్ట్రాయ్ అవుతున్న ఆ క్రిప్టాన్ తోనే అలూరా కూడా చనిపోతుంది. తన హోమ్ ప్లానెట్ డిస్ట్రాయ్ అవడమే కాకుండా తన మదర్ చనిపోవడం కళ్ళారా చూస్తూ కారా ఆ ఎస్కేప్ పాడ్ లో ఎర్త్ వైపు వెళ్తూ ఉండగా ఆ ప్లానెట్ డిస్ట్రక్షన్ నుంచి వచ్చిన డిబ్రీ కారా ఎస్కేప్ పాడ్ ని తన ట్రాజెక్టరీ నుంచి నాకౌట్ చేయడంతో ఎర్త్ పైకి చేరుకున్న తను ఇంకా టీనేజర్ గానే ఉన్నప్పటికీ బేబీగా ఉండవలసిన తన కజిన్ అయిన కాలల్ ఆ ఎర్త్ ను ప్రొటెక్ట్ చేసే సూపర్ మ్యాన్ గా తను మారిపోయి ఉంటాడు. కారా మాత్రం టీనేజర్ గానే ఉండిపోవడానికి కారణం తను ఎక్స్పీరియన్స్ చేసిన టైం డైలేషన్. క్రిప్టాన్ డిస్ట్రాయ్ అయ్యేటప్పుడు ఆ ప్లానెట్ డిస్ట్రక్షన్ నుంచి వచ్చిన డిబ్రీ కారా ఎస్కేప్ పాడ్ ని తన ట్రాజెక్టరీ నుంచి నాకౌట్ చేయడంతో రియాలిటీస్ మధ్య తిరుగుతూ అక్కడ జరిగే కాస్మిక్ ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేసే మార్నోవు అనే మానిటర్ శాటిలైట్ కి తగలడంతో యూనివర్స్ లో జరిగే కాస్మిక్ ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేయడమే తప్ప అప్పటి వరకు ఆ యూనివర్స్ లో జరిగిన ఏ ఈవెంట్స్ లోనూ ఇంటర్ఫియర్ అవని ఆ మానిటర్ మొట్టమొదటిసారిగా తన శాటిలైట్ తీసుకున్న డెసిషన్ వలన కారాని కాపాడతాడు. తన హోమ్ ప్లానెట్ డిస్ట్రాయ్ అవడమే కాకుండా తన మదర్ చనిపోవడం కూడా విట్నెస్ చేసిన కారా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కి గురవడంతో తనకు తెలియకుండానే కారాకి అటాచ్ అయిన మానిటర్ తన శాటిలైట్ ని కారాకి హోమ్ గా మారుస్తాడు. కొంతకాలం తర్వాత తన గతం తనకి గుర్తు రావడంతో మానిటర్ అనుకుంటే తన ప్లానెట్ డిస్ట్రక్షన్ ని తను ఆపి ఉండొచ్చని, కానీ తను అలా చేయకపోవడం వలన తన మదర్ తో పాటు మిలియన్స్ ఆఫ్ క్రిప్టోనియన్స్ చనిపోయారని కారా బాధపడుతూ మానిటర్ ని బ్లేమ్ చేయడంతో మానిటర్ కారా కజిన్ అయిన కాలల్ ఎర్త్ మీద సూపర్ మ్యాన్ గా ఇంకా బ్రతికే ఉన్నాడని చూపించడంతో తన ఆ శాటిలైట్ ని వదిలేసి తన కజిన్ ని వెతుక్కుంటూ ఎర్త్ పైకి వచ్చి చేరుతుంది. ఎర్త్ పైకి చేరుకున్న కారా సూపర్ గర్ల్ గా ట్రాన్స్ఫార్మ్ అయి తన కజిన్ అయిన సూపర్ మ్యాన్ తో కలిసి ఎర్త్ ను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఎర్త్ ప్రిమిటివ్ కల్చర్ కి ఇంకా అలవాటు పడని తను సూపర్ గర్ల్ గా హెల్ప్ చేసే ప్రయత్నంలో తను చేసే సహాయం కంటే నష్టాన్ని ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది. తనకున్న పవర్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయలేక అన్స్టేబుల్ గా ఉన్న ఆ సూపర్ గర్ల్ ని బ్యాట్మ్యాన్ ఒక థ్రెట్ గా చూడడంతో సూపర్ మ్యాన్ కారాని 31st సెంచరీలో ఉన్న లీజియన్ ఆఫ్ అకాడమీలో ట్రైన్ చేయబడడానికి ఫ్యూచర్ లోకి తీసుకువెళ్తాడు. 21st సెంచరీలో ఎర్త్ ని డిఫెండ్ చేసిన జస్టిస్ లీగ్ వలన ఇన్స్పైర్ అయి 31st సెంచరీలో లీజియన్ ఆఫ్ సూపర్ హీరోస్ అకాడమీని ఫౌండ్ చేసిన ముగ్గురులో ఒకరైన సాటర్న్ గర్ల్ సూపర్ మ్యాన్ ని టైం బబుల్ తో కాంటాక్ట్ చేయడంతో ఇప్పుడు సూపర్ మ్యాన్ అదే టైం బబుల్ ని యూజ్ చేసి 31st సెంచరీలో అడ్వాన్స్డ్ గా మారిన ఎర్త్ పైన ఉన్న ఆ లీజియన్ ఆఫ్ సూపర్ హీరోస్ అకాడమీకి చేరుస్తాడు. అదే టైంలో 21st సెంచరీలో జస్టిస్ లీగ్ ఫామ్ అవడానికి ముందు క్రిప్టోనైట్ బుల్లెట్ తో సూపర్ మ్యాన్ పై అటాక్ చేసిన బ్రేనియాక్ ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు తన రిమైన్స్ ని ఉంచిన స్టార్ ల్యాబ్ పై అటాక్ జరుగుతుంది. అటాక్ చేసిన వాళ్ళు స్టార్ ల్యాబ్స్ లో ఉన్న దేనిని తీసుకువెళ్ళడానికి అక్కడికి వచ్చారో తెలియకపోయినప్పటికీ బ్యాట్మ్యాన్ ఆ అటాక్ ని ఆపుతాడు. లీజియన్ ఆఫ్ అకాడమీలో ట్రైనీగా ఉన్న డాక్సమ్ ప్లానెట్ కి చెందిన మోనెల్ కారాకి అకాడమీని పరిచయం చేస్తున్నప్పుడు 21st సెంచరీలో సూపర్ మ్యాన్ అండ్ ఫ్లాష్ చేత న్యూట్రలైజ్ చేయబడిన బ్రేనియాక్ సైబార్గ్ ఆర్గానిక్ పార్ట్స్ చేత క్లోన్ చేయబడిన వరుసలో వచ్చిన బ్రేనియాక్ 5 ని చూసి తనే 21st సెంచరీలో తన కజిన్ అయిన సూపర్ మ్యాన్ మీద అటాక్ చేసిన బ్రేనియాక్ అనుకుని కారా ఇమిడియట్ గా ఫైట్ లోకి దిగుతుంది. తరువాత తను బ్రేనియాక్ క్లోన్ అని తెలుసుకున్నప్పటికీ తన యాన్సెస్టర్ లాగానే తను కూడా ఈవిల్ గా ఉంటాడు అని కారా అనుకుంటుంది. బ్రేనియాక్ పై ఆ ఒపీనియన్ ఉంది ఆ లీజియన్ లో ఒక కారాకే కాదు, ఆ అకాడమీలో ఉండే మిగతా ట్రైనీస్ అండ్ టీచర్స్ కూడా బ్రేనియాక్ 5 ని ఒక ఈవిల్ గానే చూస్తారు. బ్రేనియాక్ 5 అంటే కారాకి మొదట ఇష్టం లేకపోయినప్పటికీ అకాడమీలో ఉండే వాళ్ళందరూ బ్రేనియాక్ ని దూరంగా ఉంచడం చూస్తున్న కారా తను కూడా ఎర్త్ మీద 21st సెంచరీలో అలాంటి పరిస్థితుల్లోనే ఉండడంతో తనకి బ్రేనియాక్ 5 మీద సాఫ్ట్ కార్నర్ మొదలవుతుంది. తరువాత అది ప్రేమగా కూడా మారుతుంది. ఒకరోజు అకాడమీపై అటాక్ చేసి ట్రిప్లికేట్ గర్ల్ ని ఎవరో చంపేయడంతో అక్కడ మిగిలి ఉన్న టీచర్స్ బ్రేనియాక్ 5 అది చేశాడని, లీజియన్ హీరోస్ తో కమ్యూనికేట్ అవ్వకుండా ఉండేలా రేడియో సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తూ వాళ్ళ కంప్యూటర్స్ లో వైరస్ ని కూడా తనే ప్లాంట్ చేశాడని, అకాడమీ వాల్ట్ లో ఉన్న డేంజరస్ వెపన్స్ ని చేజిక్కించుకుని తనకి ముందు క్రియేట్ చేయబడిన క్లోన్స్ లాగానే తను కూడా ఏదో ప్లాట్ చేస్తున్నాడు అని తనని అరెస్ట్ చేస్తారు. కారా మాత్రం ఆ యూనివర్స్ లోనే 12th లెవెల్ ఇంటెలెక్ట్ బీయింగ్ అయిన బ్రేనియాక్ 5 తను ఒకవేళ ఇది నిజంగానే చేయాలనుకుంటే ఇలా దొరికిపోడని తనకి అనుమానం రావడంతో బ్రేనియాక్ 5 కి హెల్ప్ చేస్తుంది.
అలాగే వందల సంవత్సరాలుగా ఒక టెర్రరిస్ట్ కల్ట్ లా ఎర్త్ మీద కేయోస్ ని క్రియేట్ చేస్తున్న ఆ డార్క్ సర్కిల్ అకాడమీ వాల్ట్ లో ఉండే సీక్రెట్ వెపన్ ని చేజెక్కించుకోవడానికి ఇదంతా చేశారు అని కారా తెలుసుకోవడంతో ఆ వాల్ట్ లో ఉండే సీక్రెట్ వెపన్ ని డార్క్ సర్కిల్ చేతిలో పడనివ్వకుండా వాళ్ళిద్దరూ సెక్యూర్ చేద్దామని అక్కడికి వెళ్తారు. మోన్ ఎల్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అనడంతో బ్రేనియాక్ 5 ఆ హై సెక్యూర్డ్ వాల్ట్ సెక్యూరిటీని బీట్ చేయడంతో వాల్ట్ లోకి వెళ్లిన ఆ ముగ్గురికి రియాలిటీ రీరైటింగ్ క్యాపబిలిటీ ఉన్న మిరకల్ మెషిన్ కనపడుతుంది. కారా అండ్ బ్రేనియాక్ 5 ఊహించిన విధంగా మోనెల్ వాళ్ళని మోసం చేస్తూ కారాని క్రిప్టోనైట్ నైఫ్ తో స్టాబ్ చేస్తాడు. తన డార్క్ సర్కిల్లో మెంబర్ని అని మోనెల్ రివీల్ చేస్తూ ఉండగా రిసరెక్ట్ చేయబడి తన తర్వాత క్రియేట్ చేయబడిన క్లోన్స్ ని తనలో ఇంటిగ్రేట్ చేసుకున్న బ్రేనియాక్ సైబోర్గ్ ఆ వాల్ట్ లోకి వస్తాడు. అకాడమీలో ఉన్న ఈ హై సెక్యూర్డ్ వాల్ట్ ని బీట్ చేయగలిగేది బ్రేనియాక్ 5 కాబట్టి తన చేతే ఆ వాల్ట్ లోకి బ్రేక్ ఇన్ అయ్యేలా ప్లాన్ చేసి ఆ యూనివర్స్ మొత్తాన్ని డార్క్ సర్కిల్ రూలింగ్ లోకి తెచ్చుకుంటూ రియాలిటీని తనకు నచ్చినట్టుగా రీరైట్ చేయడానికి అడ్డుపడేలా వాళ్లకున్న ఏకైక థ్రెట్ అయిన సూపర్ గర్ల్ ని ఎలిమినేట్ చేస్తూ ఆ బ్రేనియాక్ 5 ని కూడా తనలో కలిపేసుకోవడానికే ఇదంతా ప్లాన్ చేశాను అని డార్క్ సర్కిల్ లీడర్ అయిన బ్రేనియాక్ చెప్తాడు. గాయపడిన కారాని రెస్క్యూ చేయడానికి బ్రేనియాక్ 5 కారాతో సహా అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి కారాలో ఉన్న క్రిప్టోనైట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తనని సేవ్ చేస్తాడు. అక్కడున్న ట్రైనీస్ లో మెంబర్ అయిన డాన్ స్టార్ లీజన్ ఆఫ్ సూపర్ హీరోస్ యూనివర్స్ లో ఎక్కడున్నారో తెలుసుకోవడంతో వాళ్ళకి SOS సిగ్నల్ పంపించి మిగిలిన ట్రైనీస్ తో రీగ్రూప్ అయి బ్రేనియాక్ 5 ప్లాన్ చేసినట్టుగా వాళ్ళు తిరిగి డార్క్ సర్కిల్ పై అటాక్ చేస్తారు. అప్పటికే బ్రేనియాక్ మిరకల్ మెషిన్ తో సింక్ అవుతూ రియాలిటీని తనకు నచ్చినట్టుగా రీరైట్ చేస్తూ ఉండడంతో బ్రేనియాక్ ని బీట్ చేయలేము అని తెలుసుకున్న బ్రేనియాక్ 5 బ్రేనియాక్ లో ఇంటిగ్రేట్ చేయబడిన తనకి ముందున్న ప్రిడిసర్స్ అయిన బ్రేనియాక్ క్లోన్స్ ని రెచ్చగొట్టి బ్రేనియాక్ చనిపోయేలా చేస్తాడు. అప్పటికే మిరకల్ మెషిన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి ఆ యూనివర్స్ ని రీషేప్ చేస్తూ ఉండడంతో దాంతో సింక్ అయిన కారా తన మదర్ సోల్ ని సమ్మన్ చేసి డిస్ట్రాయ్ అయిన క్రిప్టాన్ని తిరిగి ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకురావచ్చు అని తెలిసినప్పటికీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన ఆ మెషిన్ ని వేరే రియాలిటీలోకి డిస్ప్లేస్ చేస్తూ ఆ యూనివర్స్ ని కాపాడుతుంది. SOS సిగ్నల్ ని రిసీవ్ చేసుకున్న లీజియన్ ఆఫ్ సూపర్ హీరోస్ అక్కడికి చేరుకునేటప్పటికే డార్క్ సర్కిల్ ద్వారా ఆ అకాడమీకి వచ్చిన థ్రెట్ ని ఎలిమినేట్ చేస్తూ సూపర్ గర్ల్, బ్రేనియాక్ 5 అండ్ మిగిలిన ట్రైనీస్ ఆ అకాడమీని కాపాడతారు. ఇంకా అదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత 21st సెంచరీలో ఉన్న తన కజిన్ అయిన కాలల్తో మాట్లాడుతూ కారా తను ఆ అకాడమీలోనే ఉంటాను అని తన బాయ్ ఫ్రెండ్ అయిన బ్రేనియాక్ 5 ని సూపర్ మ్యాన్ కి పరిచయం చేస్తుంది. అదే టైంలో ఎర్త్ పై జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లిన సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మ్యాన్ పై జీటా బీమ్ అటాక్ అవడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి టెలిపోర్ట్ అవుతారు. 31st సెంచరీలో ఉన్న కారాకి 21st సెంచరీలో ఉన్న తన కజిన్ అయిన సూపర్ మ్యాన్ దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని కారా 21st సెంచరీలో ఉన్న క్లార్క్ కెంట్ ఇంటికి వస్తుంది. తను ఊహించిన విధంగా మానిటర్ శాటిలైట్ అక్కడికి వచ్చి కారాని మానిటర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. తనని తీసుకువెళ్ళినట్టుగానే సూపర్ మ్యాన్ ని కూడా మానిటర్ తీసుకువెళ్లాడేమో అని కారా అంటే బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ కనపడకుండా పోవడానికి కారణం ఏంటో తనకు తెలుసని వాళ్ళిద్దరినే కాకుండా మల్టీవర్స్ కి పొంచి ఉన్న థ్రెట్ నుంచి మల్టీవర్స్ ని కాపాడడానికి తనకి హెల్ప్ చేయమని మానిటర్ అడుగుతాడు. యూనివర్స్ లో జరిగే వాటిని చూడడమే తప్ప ఇంటర్ఫియర్ అవను అని నువ్వు చెప్పావు కదా, మరెందుకు ఇప్పుడు మల్టీవర్స్ ని కాపాడాలనుకుంటున్నావు అని కారా అడిగితే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి యూనివర్స్ లో జరిగే వాటిని చూడడమే తప్ప ఇప్పటి వరకు దేంట్లోనూ ఇంటర్ఫియర్ అవని నేను గెలవలేను అనే పరిస్థితుల్లో ఉన్న గివప్ చేసే నేచర్ లేని నిన్ను చూసి మల్టీవర్స్ ని కాపాడడానికి నిర్ణయించుకున్నాను అంటూ తన పవర్ లో ఒక ఫ్రాక్షన్ ని కారాకి ఇస్తాడు. ఎర్త్ 1 లో ఉండే సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మ్యాన్ అప్డక్ట్ అయినట్టుగానే ఎర్త్ 2 లో ఉండే వండర్ ఉమెన్ కూడా అప్డక్ట్ అవుతుంది. తను ఒక ప్రపంచంలో 17th సెంచరీలో ఉండే వైల్డ్ వెస్ట్ టౌన్ లో తిరుగుతూ అక్కడ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఉండే అవుట్లాస్ అయిన గన్ స్లింగర్స్ టౌన్ ని టెర్రరైజ్ చేస్తున్నప్పుడు తను ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరినీ కాపాడుతుంది. కానీ తనెవరు, తన పేరేంటి, తను అక్కడికి ఎలా వచ్చింది అనే విషయాలు తనకు తెలియవు. అలాగే బ్రూస్ వెయిన్ మిడిల్ ఏజెస్ లో ద ట్రైబ్ ఆఫ్ ద బ్యాట్ అనే ఒక ట్రైబ్ కి లీడర్ అయిన వార్లార్డ్ ని పట్టుకోవడానికి ఒక విజర్డ్ తనకు ఆఫర్ చేసిన గోల్డ్ కాయిన్స్ కోసం మెర్సినరీగా మారి ఆ ట్రైబ్ కి లీడర్ అయిన వార్లార్డ్ ని ఆ విజర్డ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ వండర్ ఉమెన్ కూడా బందీగా ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన కథలో వండర్ ఉమెన్ కి తనెవరు, తన పేరేంటి, అసలు అక్కడ ఎందుకు ఉందో తెలియనట్టుగానే బ్రూస్ కి కూడా తన వివరాలేంటో పూర్తిగా తనకు తెలియదు. తను వార్లార్డ్ ని విజర్డ్ దగ్గరికి తీసుకువెళ్లేటప్పుడు వాళ్ళు క్రాస్ చేసిన రివర్ లో నుంచి ఒక ఓల్డ్ పర్సన్ విజన్ కనపడుతూ తనని దేని గురించో వార్న్ చేస్తున్నట్టుగా బ్రూస్ కి కనిపిస్తుంది. విజర్డ్ కి మెర్సినరీగా పనిచేస్తున్నట్టే తను వార్లార్డ్ ని విజర్డ్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న వండర్ ఉమెన్ తో టీమప్ అయి వాళ్ళందరూ విజర్డ్ పై అటాక్ చేస్తారు. ఆ ఫైట్ లోనే అది రియల్ వరల్డ్ కాదని, అక్కడ వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారని వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత
అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని వాళ్ళు అనుకున్నప్పుడు ఒక పోర్టల్ అప్పీర్ అవడంతో బ్రూస్ అండ్ డయానా దాంట్లో నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 20th సెంచరీలో ఏజెంట్ గా ఉన్న క్లార్క్ కెంట్ హైవేలో ఉండే ఒక డైనర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తాడు. సీనియర్ ఏజెంట్ అలాగే తనకి పార్ట్నర్ గా మారిన ఫారడేతో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్లార్క్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి మొదట వాళ్ళకి రిపోర్ట్ చేసిన లోకల్ పీడీ ఆఫీసర్ అయిన బ్రూస్ వేన్ ని కలుస్తాడు. ఇంకా డైనర్ లో కూర్చున్న వాళ్ళందరూ మేము ఒక ఏలియన్ ని చూసాము అంటూ అక్కడే కస్టమర్ గా ఉన్న డయానాని పాయింట్అవుట్ చేస్తూ తనని అరెస్ట్ చేయమని క్లార్క్ ని ఫోర్స్ చేస్తారు. అదే టైంలో డైనర్ లో ఉన్న జూక్ బాక్స్ నుంచి బయట ఉన్న కార్ నుంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న క్లార్క్ ని బ్రూస్ టచ్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని విజన్స్ కనపడతాయి. ఇంతలో అక్కడ ఉన్న కస్టమర్ అటాక్ చేయడంతో తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి క్లార్క్ తనని పుష్ చేసినప్పుడు తన ఏలియన్ గా మారి ఆ ముగ్గురుపై అటాక్ చేస్తాడు. తనే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఏలియన్స్ గా మారడంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న ఆ ముగ్గురు వెనకాల ఎర్త్ ని ఇన్వేట్ చేయడానికి వస్తున్నాము అన్నట్టుగా అక్కడే స్పేస్ షిప్ లో ల్యాండ్ అయిన ఏలియన్స్ వాళ్ళ వెనకాల పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతున్న ఆ ముగ్గురు దారిలో ఒక వేర్ హౌస్ మీద క్రాష్ అయిన షిప్ లాంటిది కనపడడంతో దాని దగ్గరికి వెళ్లి అదొక పోర్టల్ అని తెలుసుకుని దాంట్లో నుంచి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన వాళ్ళకి అక్కడే చైర్ లో కూర్చున్న ఒక గ్రీన్ ఏలియన్ కనపడుతుంది. క్లార్క్ సీనియర్ ఏజెంట్ అయిన ఫారడే అక్కడికి కూడా వచ్చి అక్కడున్న గ్రీన్ ఏలియన్ వల్లనే ఇదంతా జరుగుతుందని, తనతో పాటు ఉన్న ఇద్దరు కూడా ఏలియన్స్ అని వాళ్ళని చంపేమని క్లార్క్ ని ఫోర్స్ చేస్తాడు. కానీ క్లార్క్ అలా చెయ్యనని అనడంతో ఫారడే తనని షూట్ చేస్తాడు. బుల్లెట్ తగిలినప్పటికీ క్లార్క్ ఏమీ కాకపోవడమే కాకుండా తను ఫారడేని కూడా న్యూట్రలైజ్ చేస్తాడు. దాంతో వాళ్ళ చుట్టూ ఉన్న విజన్ అంతా మారిపోతూ అక్కడ చైర్ లో కూర్చున్న ఏలియన్ తనని కూడా అక్కడెవరో ట్రాప్ చేసి టార్చర్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక ప్రిజనర్ గా మారిపోతుంది. ఇంకా వాళ్ళు తనని రెస్క్యూ చేయడంతో తనని తాను మార్షియన్ మ్యాన్ హంటర్ గా వాళ్ళకి పరిచయం చేసుకుని వాళ్ళ రియల్ లైఫ్ ఐడెంటిటీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇప్పుడు వరకు ఎక్స్పీరియన్స్ చేసిందంతా ఒక ఇల్యూషన్ అని, నిజానికి వాళ్ళు ఇప్పుడు ఉన్నది ఒక స్పేస్ షిప్ కాదని, ఏన్షియంట్ వెపన్ అయిన ప్లానెట్ సైజ్ లో ఉండే వార్ వరల్డ్ అనే ఒక మెషిన్ అని చెప్తాడు. అది దానికి ప్రిజనర్స్ గా మారిన వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ పై ఫీడ్ అవుతుందని చెప్తాడు. దానిని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్న మోంగల్ అనే అతను బౌంటీ హంటర్ అయిన లోబోతో తనని కూడా ఇంప్రెషన్ చేసి వాళ్ళు అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన ఇల్యూషన్స్ ని రియాలిటీస్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఆ వరల్డ్స్ లో ట్రాప్ అయిపోయిన వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి ఈ మెషిన్ ఫీడ్ అయ్యేలా హెల్ప్ చేయడానికి తనని ఫోర్స్ చేశాడని, కానీ వాళ్ళు ఆ ఇల్యూషన్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ అయ్యేలా ఆ మెషిన్ లో ఉన్న బ్యాక్ డోర్ ని తను కనుక్కుని చివరి ఇల్యూషన్ లో మ్యూజిక్ ని ప్లే చేస్తూ వాళ్లే తన దగ్గరికి వచ్చేలా తను చేశాను అని చెప్తాడు. బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ కి వాళ్ళ ఐడెంటిటీస్ గురించి వాళ్ళకి తెలియడంతో వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ మార్షియన్ మ్యాన్ హంటర్ ని కాపాడడానికి వాళ్ళు మోంగోల్ ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉంటారు. మార్షియన్ మ్యాన్ హంటర్ ఆ వార్ వరల్డ్ ని తను సొంతం చేసుకోవాలని లోబో మాంగోల్ తో ఫైట్ చేసేలా లోబోలో ఒక థాట్ ని ఇంప్లాంట్ చేయడంతో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. మోంగోల్ కోసం పనిచేస్తున్న వైట్ మార్షియన్ ఇంకా యూనివర్స్ లోనే చివరి గ్రీన్ మార్షియన్ అయిన మార్షియన్ మ్యాన్ హంటర్ కలిసి ఆ వార్ వరల్డ్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి కావాల్సిన కీని ఫామ్ చేసి దానిని సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేయబోతున్నాను అని తను అనడంతో ఆ మెషిన్ తో పాటే వాళ్ళు కూడా చనిపోబోతున్నాం అని సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ అనుకున్నప్పటికీ వాళ్ళు ఊహించని విధంగా మానిటర్ పంపించడంతో మానిటర్ లోని కొంత పవర్ ని తీసుకుని హార్బింజర్ గా మారిన కారా అక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురిని రెస్క్యూ చేసి మానిటర్ శాటిలైట్ లోకి తీసుకువెళ్తుంది. ఇదే టైంలో ఎర్త్ మీద ఉన్న బ్యారీ యాలన్ ఏకేఏ ద ఫ్లాష్ కి టైం ట్రిప్పింగ్ మొదలవుతుంది. తను మొదట ఐరిస్ వెస్ట్ ని కలిసిన దగ్గర నుంచి తనకు ప్రపోజ్ చేసిన తర్వాత తనతో పెళ్లి జరగడానికి మధ్య జరిగిన సంఘటనల మధ్య, అలాగే ఎర్త్ ను ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేయబడ్డ జస్టిస్ లీగ్ ఫామ్ అవడానికి ముందు జరిగిన సంఘటనల మధ్య తనకు తెలియకుండానే తను టైం ట్రిప్పింగ్ అవుతూ ఉంటాడు. అదే టైంలో ఇంతకు ముందు జాన్ స్టూవర్ట్ గ్రీన్ ల్యాంటర్న్ గా మారడానికి ముందు తన చేత స్ట్రీట్ బుల్లీస్ నుంచి కాపాడబడిన ఆ హోమ్లెస్ మ్యాన్ ఫ్లాష్ కి ఎదురుపడి ప్రపంచం అంతం అవబోతుంది అంటూ తనని ఇంకా టైం ట్రిప్ అయ్యేలా చేస్తాడు. దాంతో ఫ్లాష్ ఈసారి ఎర్త్ 1 మీదే ముందుకి వెనక్కి కాకుండా ప్యారలల్ వరల్డ్ అయిన ఎర్త్ 3 మీదకి వెళ్తాడు. అక్కడ జస్టిస్ లీగ్ కి ఈవిల్ కౌంటర్ పార్ట్ గా ఉన్న క్రైమ్ సిండికేట్ చేతిలో పడి ఆ వరల్డ్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ క్రైమ్ సిండికేట్ లో అల్ట్రామ్యాన్ గా పిలువబడే ఈవిల్ సూపర్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్ గా పిలువబడే ఈవిల్ బ్యాట్మ్యాన్, సూపర్ ఉమెన్ గా పిలువబడే ఈవిల్ వండర్ ఉమెన్, జానీ క్విక్ అనే ఈవిల్ ఫ్లాష్, పవర్ రింగ్ అనే ఈవిల్ గ్రీన్ ల్యాంటర్న్ ఉంటారు. వాళ్ళ ఈవిల్ ఎంపైర్ కి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఆ ప్రపంచంలో ఉండే వాళ్ళకి భయం కలిగించేలా వాళ్ళకి ఎదురు తిరిగిన లెక్స్ లూథోర్ ని చంపి తన తలని గోడకి వేలాడదీస్తారు. ఆ క్రైమ్ సిండికేట్ అసలు నువ్వెవరు అని అడుగుతున్నప్పుడు ఫ్లాష్ నేను వేరే ఎర్త్ మీద నుంచి వచ్చాను అని చెప్తే అది నమ్మని వాళ్ళు తనని ఆల్మోస్ట్ చంపేయబోతుంటే
ఎర్త్ 1లో ఉండాల్సిన హోమ్లెస్ మ్యాన్ అక్కడికి కూడా వచ్చి ఫ్లాష్ చెప్పింది నిజమే అంటూ ఆల్రెడీ డిస్ట్రాయ్ అవుతున్న వరల్డ్స్ గురించి చూపిస్తాడు. జాన్ స్టూవర్ట్ చేత కాపాడబడిన, అలాగే ఫ్లాష్ ఇలా టైం ట్రిప్ అవడానికి కారణమైన ఆ హోమ్లెస్ మ్యాన్ ఈ మల్టీవర్స్ క్రియేట్ అయ్యేలా ఫ్లాష్ ని ఉసుకొల్పిన జాన్ కాన్స్టంటైన్. స్పెక్టర్ చెప్పినట్టుగా తను యూనివర్స్ కాన్షియస్ లోకి అబ్జర్వ్ చేయబడిన తర్వాత మల్టీవర్స్ లో డిస్ట్రాయ్ అవుతున్న ప్రపంచాల మధ్య తిరుగుతూ తన గతం తనకి గుర్తు లేకుండా ఒక హోమ్లెస్ మ్యాన్ గా డిస్ట్రాయ్ అవుతున్న ఆ ప్రపంచాల గురించి అక్కడ ఉండే వాళ్ళని వార్న్ చేస్తూ ఉంటాడు. కాన్స్టంటైన్ వార్న్ చేసినట్టుగానే అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఒక పెద్ద సునామీ లాంటి యాంటీ మ్యాటర్ వేవ్ లో పడి ఆ ప్రపంచం మొత్తం ఎనలైట్ అయిపోతుంది. స్పీడ్ ఫోర్స్ ని షేర్ చేసుకుంటున్న జానీ క్విక్ చనిపోవడంతో ఫ్లాష్ అక్కడి నుంచి కరెక్ట్ టైంలో ఎస్కేప్ అవ్వగలుగుతాడు. టైం ట్రిప్ అవుతున్న ఫ్లాష్ తన వెడ్డింగ్ డే రోజుకొచ్చి ఐరిస్ వెస్ట్ ని వాళ్ళ పెళ్లి రోజే ఈ ప్రపంచానికి ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అని వార్న్ చేస్తాడు. తన ఐరిస్ తో చెప్పినట్టుగానే కరెక్ట్ గా తన పెళ్లి టైంకి బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ ని వరల్డ్ మీద నుంచి మానిటర్ శాటిలైట్ మీదకి తీసుకువెళ్లిన అదే హార్బింజర్ అక్కడికి కూడా వచ్చి మల్టీవర్స్ ని కాపాడడానికి తనతో రమ్మని అడుగుతుంది. తన పెళ్లి పూర్తయ్యేంత వరకు ఆగితే తనతో పాటు అక్కడే ఉన్న మిగతా సూపర్ హీరోస్ ని కూడా తీసుకువెళ్లొచ్చు అని ఐరిస్ అండ్ ఫ్లాష్ చెప్పినప్పటికీ హార్బింజర్ వెనకపోవడంతో ఎర్త్ 3 కొలాప్స్ అయినప్పుడు అక్కడున్న స్పీడ్ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకుని సూపర్ ఛార్జ్ అయిన ఫ్లాష్ యాక్సలరేటెడ్ టైంలో స్పీడ్ గా వైబ్రేట్ అవుతూ తన చుట్టూ ఉండే టైంని ఆల్మోస్ట్ స్టాప్ చేయగలడు కాబట్టి ఐరిస్ తో సహా తన పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ ఆ ఫ్లాష్ టైంలోకి తీసుకువెళ్లి హార్బింజర్ కి టైం డిలే కాకుండా తన పెళ్లి చేసుకుంటాడు. ఇంకా హార్బింజర్ ఎర్త్ 1కి సంబంధించిన జస్టిస్ లీగ్ లో ఉన్న మెంబర్స్ తో పాటు ఎర్త్ 2 పై ఉండే జస్టిస్ సొసైటీ మెంబర్స్, ఇంకా టీన్ టైటన్స్, అలాగే ఎర్త్ 146 కి సంబంధించిన ఆక్వామ్యాన్, బ్లూ బీటల్ వరల్డ్ కి సంబంధించిన బ్లూ బీటల్, నైట్ షేడ్, క్వశ్చన్ అండ్ కెప్టెన్ ఆటమ్, అలాగే మల్టీవర్స్ లో ఉండే మిగతా ఎర్త్స్ మీద నుంచి ఎంతో మంది సూపర్ హీరోస్ ని, ఇంకా సైకో పైరేట్ ని కూడా తీసుకొస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అప్పటి వరకు వాళ్ళు చూడని ఎంతో మంది సూపర్ హీరోస్ ని అక్కడ చూడడంతో వాళ్ళందరూ ఎవరు, అక్కడికి వాళ్ళందరినీ ఎందుకు తీసుకురాబడ్డారు అని అనుకుంటూ ఉండగా మానిటర్ అక్కడికి వచ్చి మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసే యాంటీ మ్యాటర్ వేవ్ రాబోతుందని, దాంట్లో చిక్కుకుని ప్రతి యూనివర్స్ లో ఉండే ఎర్త్ తో మొదలై యూనివర్స్ మొత్తం ఎనలైట్ అవుతూ మల్టీవర్స్ అంతా కొలాప్స్ అవబోతుంది, దానిని ఆపడానికే మీరందరినీ ఇక్కడికి తీసుకొచ్చాం అని మానిటర్ చెప్తాడు. యాంటీ మ్యాటర్ నుంచి మల్టీవర్స్ ని కాపాడడానికి కావాల్సిన సొల్యూషన్ వెతుకుతూ అక్కడ అసెంబ్ల్ అయిన సూపర్ హీరోస్ లో ఉన్న జీనియస్ సైంటిస్ట్ బ్రెయిన్ స్టామ్ చేస్తూ ఉండగా ఫ్లాష్ ఎర్త్ 3 డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న స్పీడ్ ఫోర్స్ నంతా అబ్జర్వ్ చేసుకున్న తను సూపర్ ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతూ దేని నుంచైనా పాస్ అవ్వగలుగుతూ మల్టీవర్స్ లో ఉండే ఏ ఎర్త్ మీదైనా ఏ టైం లైన్ లో కన్నా వెళ్లి తిరిగి రాగలను అని చెప్పడంతో ఫ్లాష్ వైబ్రేట్ అవుతూ ఏ మెటీరియల్ నుంచైనా పాస్ అవ్వగలుగుతున్నట్టే ఎర్త్ ను కూడా యాంటీ మ్యాటర్ వేవ్ నుంచి పాస్ చేయించగలిగే వైబ్రేషన్స్ ని జనరేట్ చేసే మ్యాసివ్ వైబ్రేషన్ జనరేటర్ ని డిజైన్ చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. బిలీనియర్ అయిన బ్యాట్మ్యాన్ ఉండడంతో వాళ్ళకి కావాల్సిన సప్లైస్ దొరకడమే కాకుండా సూపర్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ ఉన్న సూపర్ హీరోస్ ఎంతో మంది ఉండడంతో వాళ్ళు అనుకున్నట్టుగానే మల్టీవర్స్ లో ఉండే అన్ని ఎర్త్స్ మీద మ్యాసివ్ వైబ్రేషనల్ జనరేటర్స్ ని క్రియేట్ చేసే పనిలో పడతారు. అది ఫినిష్ అయిన తర్వాత యాంటీ మ్యాటర్ వేవ్ వస్తున్నప్పుడు ఒక ఎర్త్ మీద ఉండే జనరేటర్ ని వైబ్రేట్ చేస్తే అది రీవైబ్రేట్ అయి మల్టీవర్స్ లో ఉండే అన్ని ఎర్త్స్ కూడా సైమల్టేనియస్ గా ఆ వేవ్ నుంచి పాస్ అవ్వగలవు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ జనరేటర్స్ ని క్రియేట్ చేసే పనిలో పడితే వాళ్ళు ఊహించిన విధంగా ఆ యాంటీ మ్యాటర్ వేవ్ యాక్సలరేట్ అవుతూ అటాక్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పనిని అర్థం చేసుకుని ఆ వేవ్ అడాప్ట్ అయి తొందరగా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అని బ్యాట్మ్యాన్ అన్నప్పటికీ ఇది నేచురల్ ఫినామినా తప్ప సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న సెంటియన్ ఫో కాదని మానిటర్ దాన్ని కొట్టిపడేస్తాడు. ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి దూసుకొస్తున్న యాంటీ మ్యాటర్ వేవ్ ను చూస్తున్న ఫ్లాష్ దగ్గరికి కాన్స్టంటైన్ వచ్చి తన దగ్గరికి వెళ్ళు అని చెప్పడంతో ఫ్లాష్ ఐరిస్ దగ్గరికి వెళ్తాడు. యాంటీ మ్యాటర్ వేవ్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయబోతుంది, ఇంకా వాళ్ళకి పెద్దగా టైం లేదు అని అనుకుంటూ ఉండగా ఫ్లాష్ హైపర్ యాక్సలరేషన్ తో ఐరిస్ ని ఫ్లాష్ టైంలోకి తీసుకువెళ్తాడు. బయట టైం అంతా ఫ్రీజ్ అయిపోతే వాళ్ళు మాత్రం ఆ ఫ్లాష్ టైంలో కొన్ని సంవత్సరాలు గడిపి ముసలోళ్లుగా మారి ఆండ్రాయిడ్ అయిన అమెజోతో కలిసి ఆ టవర్ ని ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తారు. ఆ ఫ్లాష్ టైంలో వయసు మీద పడి ఐరిస్ చనిపోయిన తర్వాత ఫ్లాష్ యాక్సలరేటెడ్ ఆ ఫ్లాష్ టైంలో నుంచి బయటికి వచ్చి ఎర్త్ 1 పైన ఉన్న జనరేటర్ కి కావాల్సిన పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. కరెక్ట్ గా యాంటీ మ్యాటర్ వేవ్ స్ట్రైక్ అయ్యే టైంలో అమెజోతో కలిసి ఫ్లాష్ ప్రొడ్యూస్ చేసిన పవర్ తో వైబ్రేట్ అయిన ఆ జనరేటర్ మల్టీవర్స్ లో ఉండే అన్ని ఎర్త్స్ కి పవర్ ని సప్లై చేయడంతో యాంటీ మ్యాటర్ వేవ్ నుంచి మల్టీవర్స్ లో ఉండే ఎర్త్స్ అన్ని కాపాడబడతాయి. ఇంకా ఓవర్లోడ్ అయిన పవర్ బ్లాస్ట్ లో హ్యూమన్ లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి క్రియేట్ చేయబడిన తన ప్రైమరీ ఫంక్షన్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అమెజో డిస్ట్రాయ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా స్పెక్టర్ ఎర్త్ మీదకి వచ్చి ఫ్లాష్ తో మాట్లాడుతూ ఇక్కడ జరిగిన దాంట్లో నీది కూడా కొంత బాధ్యత ఉంది, స్పీడ్ ఫోర్స్ నిన్ను క్లెయిమ్ చేసుకోబోతుంది, ఇదంతా అంతం అవడానికి ముందు నువ్వు అనుకున్నట్టుగా
గా వీడ్కోలు చెప్పే అవకాశం నీకు దక్కుతుంది అంటూ స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓల్డ్ గా మారిన ఆ ఫ్లాష్ మళ్ళీ టైం ట్రిప్ అవుతూ తను ఫ్లాష్ గా మారడానికి ముందు జరిగిన యాక్సిడెంట్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి వరల్డ్ లో ఇల్యూజన్ లో చిక్కుకున్న బ్రూస్ వేన్ దగ్గరికి వెళ్లి ఇదంతా మొదలవడానికి ముందు జరిగిన దాన్ని ఆపాలి, నువ్వు వెనక్కి వెళ్ళాలి అని బ్రూస్ కి చెప్తూ అక్కడి నుంచి కంప్లీట్ గా డిసప్పేర్ అయిపోతాడు. ఇంకదంతా ముగిసిందిలే అనుకుంటూ ఉండగా ఎర్త్ 31st సెంచరీలో కారా ట్రైన్ చేయబడిన లీజియన్ ఆఫ్ అకాడమీలో తన ఫ్రెండ్స్ గా మారిన డాన్ స్టార్ తో సహా తన బాయ్ ఫ్రెండ్ అయిన బ్రెయినియాక్ 5 కూడా ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయబడతారు. ఎగ్జిస్టెన్స్ లో నుంచి అరైజ్ అవుతున్న బ్రెయినియాక్ 5 కారాతో తన యూనివర్స్ మొత్తం అరెస్ట్ చేయబడుతుందని, కారా తనని గుర్తుపెట్టుకోగలిగితే తను కారాని ప్రేమించాడు అని తనకి చెప్తూ తను కంప్లీట్ గా వ్యానిష్ అయిపోతాడు. మైటీ హీరోస్ అందరూ కలిసి మల్టీవర్స్ ని యాంటీ మ్యాటర్ వేవ్ నుంచి కాపాడడానికి మ్యాసివ్ వైబ్రేషనల్ జనరేటర్స్ ని ఎర్త్స్ మీద ఆపరేట్ చేస్తూ వాటిని ఆ యాంటీ మ్యాటర్ వేవ్ నుంచి పాస్ అయ్యేలా చేసి మల్టీవర్స్ ని కాపాడినప్పటికీ ఇప్పుడు ఎర్త్ మీద ఉండే సైకోపాథ్స్ అండ్ లోకల్ థ్రెట్స్ నుంచి ఆ టవర్స్ ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎర్త్ 1 కి సంబంధించిన బ్యాట్మ్యాన్ ఎర్త్ 2 మీద టీన్ టైటన్స్ తో కలిసి జోకర్, గ్రండీ లాంటి వాళ్ళ నుంచి ఎర్త్ 2 మీద ఉండే టవర్ ని కాపాడుతుంటే, ఎర్త్ 2 కి సంబంధించిన సూపర్ మ్యాన్ కెప్టెన్ ఆటమ్ తో కలిసి ఎర్త్ 18 ని, ఎర్త్ 1 కి సంబంధించిన సూపర్ మ్యాన్ ఆల్మోస్ట్ రేడియో యాక్టివ్ వేస్ట్ గా తయారైన ఎర్త్ 17 ని కారాతో కలిసి కాపాడతాడు. ఇలా మల్టీవర్స్ లో ఉండే డిఫరెంట్ ఎర్త్స్ కి సంబంధించిన సూపర్ హీరోస్ వేరే వేరే ఎర్త్స్ పై ఉండే టవర్స్ పాడవకుండా చూసుకుంటూ యాంటీ మ్యాటర్ వేవ్ వచ్చేటప్పుడు వాటిని ఆపరేట్ అయ్యేలా చేస్తూ ఎర్త్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వన్ టైం ఫినామినా అనుకున్న యాంటీ మ్యాటర్ వేవ్ రికర్సివ్ గా, మోర్ ఇంటెన్స్ గా పదే పదే అటాక్ చేస్తూ ఉండడంతో వాళ్ళందరికీ దానిని పర్మనెంట్ గా ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియదు. అదలా ఉండగా ఈసారి వచ్చిన యాంటీ మ్యాటర్ వేవ్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఒక వేవ్ గా పాస్ అవ్వకుండా డార్క్ షాడో క్రీచర్స్ గా మారి టవర్ ని ప్రొటెక్ట్ చేస్తున్న హీరోస్ పై అటాక్ చేస్తాయి. ఇంటెన్స్ లైట్ తో అటాక్ చేస్తూ వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు అని వాళ్ళు తెలుసుకున్నప్పటికీ ఇండివిజువల్ గా అటాక్ చేస్తున్న షాడో క్రీచర్స్ ఒకే కాన్షియస్ కి చెందిన సెంటియన్స్ అని వాళ్ళు రియలైజ్ అవుతారు. యాంటీ మ్యాటర్ వేవ్ అటాక్ చేస్తూ ఉండడంతో సర్వైవ్ అయిన ఎర్త్స్ మీద ఉన్న వాళ్ళు డిప్రెషన్ కి గురవకుండా ఉండటానికి సైకో పైరెట్ కున్న ఎబిలిటీస్ ని యూజ్ చేసుకుని మానిటర్ శాటిలైట్ లో ఉన్న యాంప్లిఫైర్ ద్వారా సర్వైవర్స్ అందరికీ కాన్ఫిడెన్స్ ని, కంపాషన్ ని బూస్ట్ చేసేలా, ఎమోషన్స్ ని ట్రాన్స్మిట్ చేసేలా మానిటర్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సైకో పైరెట్ దానిని తన అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ అలా చేయడం తనకి కష్టంగా ఉందని, మార్నోవు తనలో కొంత పవర్ ని సైకో పైరెట్ కి ఇస్తే తను తనకెంతో కష్టమైన కంపాషన్, వార్మ్త్ అండ్ కాన్ఫిడెన్స్ లాంటి ఎమోషన్స్ ని వాళ్ళందరికీ ట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తాను అని అనడంతో మానిటర్ సైకో పైరెట్ హిస్టరీ గురించి తెలిసినప్పటికీ తన దగ్గరున్న పవర్ లో కొంత భాగాన్ని కారాకి ఇచ్చినట్టే ఆ సైకో పైరెట్ కి కూడా షేర్ చేస్తాడు. సైకో పైరెట్ ని సమ్మన్ చేసిన యాంటీ మ్యాటర్ కాన్షియస్నెస్ తను ఆ మానిటర్ కి కాకుండా తనకి హెల్ప్ చేస్తే మల్టీవర్స్ మొత్తాన్ని తను డిస్ట్రాయ్ చేసిన తర్వాత సైకో పైరెట్ ఒక్కడికే ఒక సపరేట్ యూనివర్స్ ని క్రియేట్ చేసిస్తానని, దానికి ఆ సైకో పైరెటే ఒక గాడ్ గా ఉండొచ్చు అని ఆఫర్ చేయడంతో మానిటర్ చేద్దాం అనుకుంటున్న దానికి ఆపోజిట్ గా మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్న ఆ యాంటీ మ్యాటర్ వేవ్ కాన్షియస్నెస్ ని యాంటీ మానిటర్ గా చూస్తూ సైకో పైరెట్ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అది సాధించడానికి క్రిప్టాన్ డిస్ట్రాయ్ అయిపోతున్నప్పుడు అక్కడ ఉన్న మానిటర్ దానిని ఆపగలిగినప్పటికీ, కనీసం ఎంతో మంది క్రిప్టోనియన్స్ ని కాపాడగలిగినప్పటికీ తను అలా చేయకపోవడంతో అప్పటికే తన మీద కోపంగా ఉన్న కారా మైండ్ లో ఆ క్రిప్టాన్ డిస్ట్రాయ్ అయిపోవడానికి, ఎంతో మంది క్రిప్టోనియన్స్ చనిపోవడానికి కారణం మానిటరే అని, తన వల్లనే తన బాయ్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరైజ్ చేయబడ్డారు అని ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేసి తనకి మానిటర్ మీద ఉన్న కోపాన్ని హేట్ గా మార్చి కారాని మానిటర్ కి అగెయిన్స్ట్ గా ఒక వెపన్ లా మారుస్తారు. అదే టైంలో సైకో పైరెట్ మానిటర్ దగ్గర నుంచి తీసుకున్న పవర్ తో తనకున్న హేట్రేట్ ని యాంప్లిఫై చేస్తూ మల్టీవర్స్ ని కాపాడడానికి ట్రై చేస్తున్న సూపర్ హీరోస్ కి ట్రాన్స్మిట్ చేయడంతో వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తున్న షాడో క్రీచర్స్ తో పాటు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కొంతసేపటికి ఆ హేట్రేట్ వేరౌట్ అవడంతో దాని నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఆ షాడో క్రీచర్స్ మీద అటాక్ చేస్తున్నప్పుడు అవన్నీ రిట్రీట్ అయి ఎర్త్ 1 మీద రీఅసెంబుల్ అవబోతున్నాయి అని తెలుసుకున్న సూపర్ హీరోస్ అందరూ ఎర్త్ 1 మీదకి చేరుకుంటారు. అదే టైంలో ఎర్త్ 1 మీద ఉన్న జాన్ స్టూవర్ట్ తను గ్రీన్ ల్యాంటర్న్ గా మారడానికి ముందు తను కాపాడిన హోమ్లెస్ మ్యాన్ జాన్ కాన్స్టంటైన్ అనే సోర్సరర్ అని తెలుసుకుంటాడు. అలాగే అక్కడున్న క్రీచర్స్ తో ఫైట్ చేయడానికి తన దగ్గరున్న రింగ్ ని ఓవర్ రీఛార్జ్ చేసి అది బ్లాస్ట్ అయ్యేలా చేయడంతో తన దగ్గరున్న రింగ్ కూడా దాంట్లోనే పోవడంతో తను గ్రీన్ ల్యాంటర్న్ నుంచి నార్మల్ హ్యూమన్ గా మారిపోతాడు. అదే టైంలో
ఎర్త్ 46 కి సంబంధించిన అమెజాన్ క్వీన్ అయిన హిపోలిటా ఆ షాడో క్రీచర్స్ నుంచి ఆ టవర్ ని కాపాడడానికి హెల్ప్ అడగడంతో వండర్ ఉమెన్ ఎర్త్ 46 పైకి వెళ్లి అమెజాన్స్ తో కలిసి ఆ షాడో క్రీచర్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తూ ఉంటుంది. మల్టీవర్స్ లో ఎర్త్ పైన ఉన్న టవర్స్ పై అటాక్ చేస్తున్న ఆ షాడో క్రీచర్స్ అన్ని రిట్రీట్ అయి ఎర్త్ 1 పై అసెంబ్ల్ అయిన తర్వాత అవన్నీ మర్జ్ అయి యాంటీ మానిటర్ అనే ఒక సింగిల్ సెంటియంట్ జైంట్ క్రీచర్ గా మారతాయి. అది ఇంకా అటాక్ చేస్తూ ఎర్త్ 1 ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేయబోతుంది అనే టైంలో కారా మానిటర్ పై అటాక్ చేసి తనని చంపేయడానికి ట్రై చేసినప్పుడు ఈ ఫ్రీక్వెంట్ గా వస్తున్న యాంటీ మ్యాటర్ వేవ్ లేదా యాంటీ మానిటర్ నుంచి మల్టీవర్స్ లో ఉండే ఎర్త్స్ ని కాపాడడానికి వాటన్నిటిని మల్టీవర్స్ కి బయట నెదర్ స్పేస్ లేదా ద బ్లీడ్ అనే పాకెట్ రాల్మ్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే ఈ క్రైసిస్ నుంచి వాటిని కాపాడొచ్చని, కానీ అలా చేయడానికి అన్ఫాథమబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కాబట్టి కారాతో అటాక్ చేయబడుతున్న మానిటర్ తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తను అబ్జర్వ్ చేసుకున్న కాస్మిక్ ఎనర్జీని తన శాటిలైట్ ద్వారా యాంప్లిఫై చేసి మల్టీవర్స్ లోకి ట్రాన్స్మిట్ చేస్తూ మల్టీవర్స్ లో ఉండే ఎర్త్స్ అన్నిటిని వాటి సన్స్ తో సహా మల్టీవర్స్ కి బయట ఉండే బ్లీడ్ అనే పాకెట్ రాల్మ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేస్తాడు. తన హోమ్ స్టార్ అయిన సన్ తో పాటు బ్లీడ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన ఎర్త్స్ లో ఎర్త్ 46 ఎక్స్ప్లోడ్ అవడంతో ఆ ప్లానెట్ పైన అమెజాన్స్ కి హెల్ప్ చేయడానికి వెళ్లిన వండర్ ఉమెన్ ఆ ప్లానెట్ రూయిన్స్ మధ్య ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. బ్లీడ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత వండర్ ఉమెన్ కోసం కంటిన్యూస్ గా వెతుకుతున్న ఎర్త్ 2 కి సంబంధించిన సూపర్ మ్యాన్ 8 నెలల తర్వాత తనని కనుక్కుంటాడు. ఐస్ నుంచి బ్రేక్ ఫ్రీ అయిన వండర్ ఉమెన్ ఏం జరిగిందో తెలుసుకుని యాంటీ మానిటర్ నుంచి కాపాడబడ్డాము అనుకున్నప్పటికీ ఈచ్ ఎర్త్ మీద ఉండే నేచురల్ రిసోర్సెస్ అయిపోతూ ఉండడం, బ్లీడ్ లో క్లాసికల్ ఫిజిక్స్ లాస్ వర్క్ అవ్వకపోవడమే కాకుండా స్పేస్ టైం కొలైడ్ అవుతూ ఈచ్ ఎర్త్ పై ఉండే హిస్టరీ ప్రెజెంట్ తో ఓవర్లాప్ అవుతూ ఉండడంతో డైనోసర్స్ ర్యాంపేజ్, వాటి వెనకాల పడుతూ టైంలో తప్పిపోయిన సోల్జర్స్ అటాక్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎర్త్ 10 పై ఉన్న లెక్స్ లూథోర్ తన దగ్గర బందీగా ఉన్న సైకో పైరెట్ ని యాంటీ మానిటర్ తో కమ్యూనికేట్ అయ్యేలా చేసి ఆ బ్లీడ్ లొకేషన్ ని రివీల్ చేసేలా చేయడంతో దాంట్లోకి రావడానికి ట్రై చేస్తున్న యాంటీ మానిటర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎర్త్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో స్కేర్ క్రో ఫియర్ టాక్సిన్ కి ఎక్స్పోజ్ అయిన బ్యాట్మ్యాన్ కి తను వార్ వరల్డ్ లో ప్రిజనర్ గా ఉన్నప్పుడు తనకి కలిగిన ఇల్యూజన్ లో తనకి ఎదురైన విజన్ లో ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఫ్లాష్ అక్కడి నుంచి డిసప్పియర్ అయిపోయే ముందు తనతో చెప్పిన మాటలు తనకి గుర్తుకు వస్తాయి. ఆ ఫియర్ టాక్సిన్ ఎఫెక్ట్ నుంచి బయటికి వచ్చిన తను ఆ విజన్ లో ఫ్లాష్ తనకి చెప్పిన దాన్ని మిగతా వాళ్ళతో చెప్తూ ఇదంతా మొదలవడానికి ముందు జరిగిందేంటో తెలుసుకుని అక్కడికి వెళ్లి ఇది జరగకుండా ఆపాలి అని అనడంతో సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ మాత్రం వాళ్ళు వార్ వరల్డ్ లో ప్రిజనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఇల్యూజన్స్ లో బ్రతికారు కాబట్టి ఫ్లాష్ అక్కడికి వచ్చే అవకాశం లేదు అని అంటారు. వాళ్ళకొచ్చే డౌట్స్ కరెక్టే కాబట్టి అసలు తనకొచ్చిన విజన్ నిజమా కాదా తెలుసుకోవడానికి బ్రూస్ డాక్టర్ ఫేట్ ని పిలుస్తాడు. బ్రూస్ కొచ్చిన విజన్ ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ ఫేట్ బ్యారీ నిజంగానే టైం ట్రావెల్ చేసి బ్రూస్ కి ఆ మెసేజ్ ని అందించాడని చెప్తాడు. ఇదంతా మొదలవడానికి ముందు అంటే బిఫోర్ ద బిగినింగ్, ఈ మల్టీవర్స్ కూడా మొదలవడానికి ముందు అసలేం జరిగిందో ఎలా తెలిసిద్ది, టైం ట్రావెల్ చేయడానికి ఫ్లాష్ కూడా లేడు కదా అని వాళ్ళందరూ అనుకుంటుండగా ఎర్త్ 1 పై జాన్ కాన్స్టంటైన్ గా మారిన హోమ్లెస్ మ్యాన్ కి తనకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ జాన్ స్టూవర్ట్ కి గుర్తు రావడంతో దానిని అక్కడున్న వాళ్ళతో చెప్తాడు. ఆల్కహాలిక్ గా మారిన ఆ కాన్స్టంటైన్ ఎక్కడుంటాడో బ్యాట్మ్యాన్ ట్రాక్ చేస్తాడు. ఎర్త్ 18 పై 17th సెంచరీలో ఉన్న ఒక పబ్ లో డ్రంకర్డ్ గా మారిన ఆ కాన్స్టంటైన్ ని పట్టుకుని అసలు జరిగిందేంటో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. కాన్స్టంటైన్ ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ ఫేట్ తను మల్టీవర్స్ కంటే పురాతనమైన వాడని చెప్తాడు. తన పేరు తప్ప తన గతమేంటో తనకి గుర్తు లేకపోవడంతో డాక్టర్ ఫేట్ బ్యాట్మ్యాన్ ని జాన్ కాన్స్టంటైన్ మెమరీ లేన్ లో టైం ట్రావెల్ చేసేలా చేస్తాడు. వీళ్ళలా అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలోనే యాంటీ మానిటర్ చాలా ఎర్త్స్ ని సఫా చేస్తాడు. అసలు ఆ బ్లీడ్ లొకేషన్ కూడా ఎక్కడుందో తెలియకూడని యాంటీ మానిటర్ దాంట్లోకి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడానికి కారణం లెక్స్ లూథోర్ అని మిగిలి ఉన్న సూపర్ హీరోస్ తెలుసుకుంటారు. లెక్స్ తన అలా ఎందుకు చేస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ యాంటీ మానిటర్ అటాక్ చేసినా చేయకపోయినా నేచురల్ రిసోర్సెస్ అయిపోతూ ఉండడం వలన ఎటు తిరిగి మనం అందరం పోతాం, కానీ తను మనల్ని అటాక్ చేసే టైంలో తన వీక్నెస్ ఏంటో తెలుసుకుని మనమే తనని సఫా చేసి ఈ క్రైసిస్ నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది అని లెక్స్ చెప్తాడు. తను చేసిన ఆ ట్రయల్ అండ్ ఎర్రర్స్ లో ఎర్త్ 146 తో పాటు చాలా వరకు యాంటీ మానిటర్ చేతిలో పుచ్చుకుమంటాయి. కానీ లెక్స్ మాత్రం తను అనుకున్నట్టుగా తన అనాలిసిస్ లో యాంటీ మానిటర్ ని చంపడానికి కావాల్సిన ప్లాన్ దొరికిందని చెప్తాడు. యాంటీ మానిటర్ ఫామ్ అవడానికి ముందు ఇండివిజువల్ షాడో క్రీచర్స్ గా అవి వచ్చినప్పుడు ఇంటెన్స్ లైట్ తో అటాక్ చేస్తే అవి డిస్ట్రాయ్ అయినట్టుగానే
మ్యాసివ్ ఇంటెన్స్ లైట్ తో యాంటీ మానిటర్ ని కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు అని చెప్తాడు. దాన్ని అచీవ్ చేసుకోవడానికి సూపర్ మ్యాన్ వెపన్ గా మారాలి. సన్ నుంచి వచ్చే రేడియేషన్ ని సూపర్ మ్యాన్ అబ్జర్వ్ చేసుకోగలడు కాబట్టి ఆ బ్లీడ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన ఎర్త్స్ తో పాటు వచ్చిన సన్స్ నుంచి వచ్చే రేడియేషన్ ని సూపర్ మ్యాన్ తీసుకుని దాన్ని వెపన్ గా మార్చి యాంటీ మానిటర్ పై అటాక్ చేయాలని లూథర్ సజెస్ట్ చేస్తాడు. దాదాపు 52 సన్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని యాంటీ మానిటర్ ని డిస్ట్రాయ్ చేయడానికి కావాల్సిన పవర్ సర్జ్ ని డెలివర్ చేయగలిగిన ఆ ప్రాసెస్ లో క్లార్క్ కెంట్ ఏకేఏ సూపర్ మ్యాన్ చనిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కాపాడడానికి సూపర్ మ్యాన్ అది చేయడానికి సిద్ధపడినప్పటికీ మానిటర్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళు ఈ పరిస్థితుల్లోకి రావడానికి తనే కారణమని గిల్టీ ఫీలింగ్ తో ఉన్న కారా సూపర్ మ్యాన్ కి బదులుగా ఆ సన్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని యాంటీ మానిటర్ ని డిస్ట్రాయ్ చేయడానికి తను బయలుదేరుతుంది. అదే టైంలో యాంటీ మానిటర్ మళ్లీ బ్లీడ్ లోకి వచ్చి మిగతా ఎర్త్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వార్ వరల్డ్ తో డిసప్పేర్ అయిపోయిన జాన్ జోన్ ఏకేఏ ద మార్షియన్ మ్యాన్ హంటర్ లెక్స్ లూథోర్ మైండ్ ని టేక్ ఓవర్ చేసి ఆ ఎర్త్స్ అన్ని బ్లీడ్ లో ఉండేలా చూస్తున్న వైబ్రేషనల్ జనరేటర్స్ ని ఆఫ్ చేయించడంతో మిగిలిన ఎర్త్స్ అన్ని బ్లీడ్ లో నుంచి మల్టీవర్స్ లోకి తిరిగి వచ్చేస్తాయి. బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ వండర్ ఉమెన్ చూస్తున్నప్పుడు ఎక్స్ప్లోడ్ అయినట్టుగా కనిపించిన ఆ వార్ వరల్డ్ నిజానికి జీటా బీమ్ ని అట్రాక్ట్ చేసే యాడమ్ స్ట్రేంజ్ తో రియాలిటీస్ మధ్యగా పాకెట్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. మళ్లీ ఆ వార్ వరల్డ్ ని ఇక్కడికి తీసుకువచ్చిన మార్షియన్ మ్యాన్ హంటర్ వార్ వరల్డ్ పవర్ ని యూజ్ చేసి యాంటీ మానిటర్ ఆర్మర్ ని డిజేబుల్ చేయొచ్చని, కానీ వార్ వరల్డ్ అనేది పీపుల్స్ ఎమోషనల్ టోర్మెంట్స్ మీద ఫ్యూల్ అవుతుంది కాబట్టి యాంటీ మానిటర్ ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేసేంత పవర్ఫుల్ సర్జ్ ని జనరేట్ చేసేలా వార్ వరల్డ్ కి కావాల్సిన ఫ్యూయల్ కోసం మిగిలిన ఎర్త్స్ మీద ఉన్న జనాలు టోర్మెంట్ ఫీల్ అయ్యేలా సైకో పైరేట్ చివరిసారిగా తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. బ్లీడ్ నుంచి నార్మల్ రియాలిటీకి తిరిగి వచ్చిన ఎర్త్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి యాంటీ మానిటర్ పవర్ఫుల్ యాంటీ మ్యాటర్ వేవ్ ని పాస్ చేస్తుండగా వార్ వరల్డ్ ఆ యాంటీ మానిటర్ ఆర్మర్ ని డిస్ట్రాయ్ చేస్తూ యాంటీ మానిటర్ చెస్ట్ లో ఒక పెద్ద బొక్కను పెడుతుంది. సన్స్ దగ్గరికి వెళ్లి రేడియేషన్ ని ఫుల్ గా అబ్జర్వ్ చేసుకున్న కారా తన కజిన్ అయిన కాలల్ ఏకేఏ సూపర్ మ్యాన్ కి చివరిసారిగా వీడ్కోలు చెప్తూ ఆర్మర్ డిస్ట్రాయ్ అయిన తర్వాత రికవర్ అవుతున్న యాంటీ మానిటర్ లోకి తను అప్పటి వరకు అబ్జర్వ్ చేసుకున్న రేడియేషన్ పవర్ నంతా డిసిపేట్ చేయడంతో ఆ యాంటీ మానిటర్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవుతాడు. కానీ అంత పవర్ ని డెలివరీ చేసిన కారా కూడా చనిపోతుంది. తన హోమ్ ప్లానెట్ అలాగే తన ఫ్యామిలీలో కూడా చివరి మెంబర్ గా మిగిలిన తన కజిన్ అయిన కారాని కోల్పోయిన కలల్ కారా లైఫ్ లెస్ బాడీని వార్ వరల్డ్స్ మీదకి తీసుకొస్తాడు. తన చివరి ఫ్యామిలీ మెంబర్ ని కూడా కోల్పోయిన కలల్ ఏకేఏ సూపర్ మ్యాన్ చనిపోయిన కారాని చూస్తూ బాధపడుతూ ఉండగా జాన్ కాన్స్టంటైన్ మెమరీ లేన్ లో టైం ట్రావెల్ చేసి వచ్చిన బ్యాట్మ్యాన్ కారా మనల్ని కాపాడడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నప్పటికీ ఈ మల్టీవర్స్ కి పొంచి ఉన్న ముప్పు ఇంకా తొలగిపోలేదని, అసలు ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినప్పటికీ మల్టీవర్స్ అనేది ఎలా మొదలైందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డార్క్ సైడ్ వలన ఎర్త్ కి జరిగిన డ్యామేజ్ ని రివర్స్ చేయాలని జాన్ కాన్స్టంటైన్ టైమ్ లైన్ ని రీసెట్ చేయమని ఫ్లాష్ ని పంపించినప్పటికీ తను నిజానికి ఫ్లాష్ ని పంపించింది డార్క్ సైడ్ ని చంపేయడానికి. కాన్స్టంటైన్ కన్విన్స్ చేసినట్టుగానే ఫ్లాష్ ఒరిజినల్ టైమ్ లైన్ లో పాస్ట్ లోకి వెళ్లి అపోకలిప్స్ పై చిన్నపిల్లోడిగా ఉన్న డార్క్ సైడ్ ని చంపడానికి ప్రయత్నిస్తూ తను ఆ పనిని చేయలేక తిరిగి వచ్చేస్తాడు. కానీ ఫ్లాష్ అలా చేయడు అని తెలిసిన కాన్స్టంటైన్ మ్యాజిక్ లోనే డార్కెస్ట్ స్పెల్ ని ఫ్లాష్ పై ఉంచి పంపించడంతో ఫ్లాష్ తనకి తెలియకుండానే తను నడిచే పాయిజన్ గా మారి తను వెళ్తున్న చోట తనకి ఎదురైన వాళ్ళందరినీ తనకు తెలియకుండానే తను చంపేస్తూ ఉంటాడు. తను ఇన్ఫాంట్ గా ఉన్న డార్క్ సైడ్ దగ్గరికి వెళ్లి తను చేయాలనుకున్న పని చేయలేక తిరిగి వచ్చేసినప్పటికీ తను అక్కడికి కేవలం వెళ్లటం వల్లనే ఇన్ఫాంట్ గా ఉన్న డార్క్ సైడ్ చనిపోతాడు. మల్టీవర్స్ మొదలవడానికి ముందు ఉన్న యూనివర్స్ లో ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ టైమ్ గా ఉండవలసిన డార్క్ సైడ్ చనిపోవడంతో కాన్స్టంటైన్ అండ్ ఫ్లాష్ అనుకున్నట్టుగా యూనివర్స్ టైమ్ లైన్ ఆల్టర్ అవ్వకుండా వాళ్ళెవరూ ఊహించని విధంగా ఆ యూనివర్స్ ముక్కలవుతుంది. డార్క్ సైడ్ ఉండేలా డార్క్ సైడ్ లేకుండా అంటూ 2 యూనివర్సెస్ గా మొదలైన ఆ మల్టీవర్స్ ఆ యూనివర్సెస్ లో ఉండే ప్రతి క్రిటికల్ డెసిషన్ తో ఇంకో ప్యారలల్ యూనివర్స్ క్రియేట్ అవుతూ ఒరిజినల్ యూనివర్స్ కే క్యాన్సర్ గా మారుతూ మల్టీవర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఒరిజినల్ యూనివర్స్ అనేది మల్టీవర్స్ ని సపోర్ట్ చేసేలా డిజైన్ చేయబడలేదు కాబట్టి క్యాన్సర్ లా మారుతున్న ఈ మల్టీవర్స్ ని ఎన్హైలైట్ చేయడానికి యాంటీ మ్యాటర్ వేవ్ గా మొదలై యాంటీ మానిటర్ పుట్టుకొచ్చాడు. నిజానికి ఈ మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కారా ఇప్పుడు చంపిన యాంటీ మానిటర్ లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అని బ్యాట్మ్యాన్ అండ్ డాక్టర్ ఫేట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ జరుగుతున్న దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్క యాంటీ మానిటర్ ని బీట్ చేయడానికే వాళ్ళు హై ప్రైస్ ని పే చేయాల్సి వచ్చింది. మల్టీవర్స్ ని సైతం డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్న యాంటీ మానిటర్స్ ని బీట్ చేయాలంటే ఏదో ఒక మిరకల్ జరగాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు కారా 31st సెంచరీలో లీజన్ ఆఫ్ అకాడమీలో ట్రైన్ అవుతున్నప్పుడు బ్రేనియాక్ యూజ్ చేయాలనుకుంటున్న మిరకల్ మెషిన్ గురించి కారా అక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉంచడంతో దానిని తను దాచి ఉంచిన
రియాలిటీస్ మధ్య ఉండే వైబ్రేషనల్ ప్లేన్ లోకి మార్షియన్ మ్యాన్ హంటర్ నైట్ షేడ్ తో కలిసి వెళ్తాడు. రియాలిటీస్ మధ్య ఉండే ఆ పాకెట్ డైమెన్షన్ లో టైం చాలా డిఫరెంట్ గా వ్యారీ అవుతూ ఉండడంతో ఆల్మోస్ట్ తుప్పు పట్టిపోయిన ఆ మిరకల్ మిషన్ ని తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళు వార్ వరల్డ్ మీదకు వచ్చేస్తారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా మిగిలిన ఎర్త్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తున్న ఆ యాంటీ మానిటర్ ఆర్మీని ఈ మిరకల్ మిషన్ తో డిస్ట్రాయ్ చేద్దాం అని చేయారా అన్నప్పటికీ, మనం అది చేసినప్పటికీ మల్టీవర్స్ ఇలా డివైడ్ అవుతూ పోతూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో డిస్ట్రక్షన్ అనేది తప్పదు అని డాక్టర్ లైట్ సజెస్ట్ చేయడంతో మల్టీవర్స్ మొదలవడానికంటే ముందు నుంచి ఉండి ఆ మల్టీవర్స్ లో డిస్ట్రాయ్ అవుతున్న వరల్డ్స్ మధ్య తిరుగుతూ పరాయాలా మారిన జాన్ కాన్స్టంటైన్ దీనిని ఆపాలంటే ఈ మల్టీవర్స్ మొత్తాన్ని రీసెట్ చేస్తూ మల్టీవర్స్ లో ఉండే డిఫరెంట్ వర్షన్స్ అన్ని ఫ్యూజ్ చేస్తూ ఈచ్ పర్సన్ కి వన్ ప్రైమ్ వర్షన్ ఉంటూ సింగిల్ టైమ్ లైన్ ఎగ్జిస్ట్ అయ్యేలా మోనోవర్స్ ని క్రియేట్ చేద్దామని అంటాడు. ఆ మిరకల్ మిషన్ తో దానిని సాధించవచ్చు అనుకున్నప్పటికీ ఆల్మోస్ట్ తుప్పు పట్టిపోయిన దానిలో ఉన్నదాన్ని నిద్రలేపడానికి ఈ క్రైసిస్ మొదలవడానికి ముందు జాన్ కాన్స్టంటైన్ గ్రీన్ ల్యాంటర్న్ గా మారిన తర్వాత తను యూనివర్స్ లోకి రిలీజ్ చేసిన గ్రీన్ ల్యాంటర్న్ రింగ్స్ తో గ్రీన్ ల్యాంటర్న్స్ గా మారిన యూనివర్స్ లో ఉండే వర్తి అయిన క్యాండిడేట్స్ జాన్ కాన్స్టంటైన్ ఎర్త్ 18 పై ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చి వాళ్ళల్లో ఒక అతను జాన్ కి తన రింగ్ ని ఆఫర్ చేయడంతో మళ్లీ తిరిగి గ్రీన్ ల్యాంటర్న్ గా మారిన జాన్ స్టూవర్ట్ తన దగ్గరున్న రింగ్ తో ఆ మెషిన్ ని తిరిగి రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది విల్ పవర్ మీద వర్క్ అవ్వదు అని తెలుసుకుంటాడు. రియాలిటీ రీరైటింగ్ కేపబిలిటీ ఉన్న ఆ మెరికల్ మిషన్ తో ఏదో ఒకదాన్ని క్రియేట్ చేయమని అడగకుండా మల్టీవర్స్ మొత్తాన్ని రీసెట్ చేస్తూ మోనోవర్స్ ని క్రియేట్ చేయమని అడుగుతున్నాం కాబట్టి దానికి కాంపన్సేషన్ గా మనం తిరిగి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి అని వాళ్ళు రియలైజ్ అవడంతో జాన్ కాన్స్టంటైన్ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి ముందుకెళ్తాడు. కానీ ఆ మెరికల్ మిషన్ తనని యాక్సెప్ట్ చేయదు. ఫైనైట్ గా ఉండే మ్యాటర్ ని ఆఫర్ చేస్తూ వర్చువల్లీ ఇన్ఫినిట్ గా ఉండే రియాలిటీని క్రియేట్ చేయమని అడుగుతున్నాం కాబట్టి ఆ మెరికల్ మిషన్ కి ఇంకా ఏదో ఆఫర్ చేయాలి అని వాళ్ళు రియలైజ్ అవడంతో ఇమ్మోర్టల్ అయిన డయానా ఏకేఏ వండర్ ఉమెన్ ముందుకు వస్తుంది. వండర్ ఉమెన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేసిన మిరకల్ మిషన్ మోనోవర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ మోనోవర్స్ లో ఉన్న ఎర్త్ పైకి వెళ్తే వాళ్ళకేం జరుగుతుందో తెలియక అయోమయంగా ఉన్న వాళ్ళ దగ్గరికి స్పెక్టర్ వచ్చి మీరు దాంట్లోకి అడుగు పెడితే ఆ యూనివర్స్ లో క్రియేట్ అయ్యే ప్రైమ్ వర్షన్ లో భాగంగా మీరందరూ ఉంటారు అని తను అనడంతో ఒక్కొక్కరుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మోనోవర్స్ లో ఉన్న కొత్తగా క్రియేట్ అయిన ఎర్త్ మీదకి వెళ్లిపోతారు. మల్టీవర్స్ లో మిగిలి ఉన్న రియాలిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ యాంటీ మానిటర్ ఆర్మాడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా మిగిలిన ఎర్త్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు ఎర్త్ 10 పై మిగిలిపోయిన సైకో పైరేట్ ఆ ఎర్త్ తో పాటే ఎనైలేట్ అయిపోతాడు. మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి కారణమైన నాకు డామినేషన్ తప్పదు అని కాన్స్టంటైన్ అంటే ఎప్పుడూ జస్టిస్ ని సర్వ్ చేసే నేను ఈసారి హోప్ ని ఇవ్వడానికి ట్రై చేస్తాను అని స్పెక్టర్ అనడంతో కాన్స్టంటైన్ మోనోవర్స్ లో ఉండే ఎర్త్ మీదకి వెళ్లకుండా స్పెక్టర్ ని ఫాలో అవుతాడు. మోనోవర్స్ క్రియేట్ అవడానికి తనని తాను మిరకల్ మిషన్ కి సాక్రిఫైస్ చేసుకున్న డయానాకి ప్రైమ్ వర్షన్ గా ఆ మోనోవర్స్ లో ఉన్న ఎర్త్ పైన థెమిస్కిరాలో డయానా చిన్నపిల్లగా ఎదుగుతూ ఉంటుంది.